హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాట్లాగ్ తెలుగు. ఈరోజు మనం ఏం చూస్తామంటే క్యాటియా V5 అనే సాఫ్ట్వేర్ చూస్తాం. క్యాటియా V5 అనేది ఒక డిజైనింగ్ సాఫ్ట్వేర్. డిజైనింగ్ అంటే నథింగ్ బట్ ప్రోటోటైప్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. ప్రోటోటైప్ అంటే జస్ట్ ఒక బొమ్మలాగా తయారు చేసుకొని సిస్టంలో చూసుకుంటాం. క్యాటియా V5 యొక్క లోగో ఇలానే ఉంటుంది, ఐకాన్. డబుల్ క్లిక్ చేసినారంటే క్యాటియా V5 అనే సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ అనేది ఇలానే ఉంటుంది. ఇందులో మనకి నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటుంది. క్యాటియా వచ్చి డెసాల్ట్ సిస్టమ్ వాళ్ళది. క్యాటియా యొక్క ఫుల్ ఫామ్ ఏమంటే కంప్యూటర్ ఎయిడెడ్ 3 డైమెన్షనల్ ఇంటరాక్టివ్ అప్లికేషన్. అంటే మన క్యాటియాని ఓన్లీ మెకానికలే కాకుండా అదర్ దెన్ మెకానికల్ నియర్లీ 28 బ్రాంచెస్ వాళ్ళు యూస్ చేస్తారు. మనం క్యాటియాలో ఏమేమి నేర్చుకుంటామంటే ఇక్కడ చూడండి, స్టార్ట్ అనే ఐకాన్ ఉందా, స్టార్ట్ అనే ఐకాన్ క్లిక్ చేసి మెకానికలే కదా మనం అందరూ, సో దట్ మెకానికల్ డిజైన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇందులో చూసినారంటే పార్ట్ డిజైన్, అసెంబ్లీ డిజైన్, స్కెచర్, షీట్ వై ఫ్రేమ్ అండ్ సర్ఫేస్ డిజైన్ అండ్ జనరేటివ్ షీట్ మెటల్ డిజైన్, ఈ మాడ్యూల్స్ అనేది నేర్చుకుంటాం. అండ్ దెన్ డ్రాఫ్టింగ్ ఒకటి ఎక్స్ట్రా నేర్చుకుంటాం. మనం క్యాటియా సాఫ్ట్వేర్లో ఇవన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం. ఈరోజు మన క్లాస్ ఏమంటే స్కెచర్ మాడ్యూల్ అనేది ఫస్ట్ నేర్చుకుంటాం. మీరు పార్ట్ డిజైన్లో వెళ్ళినా స్కెచర్ మాడ్యూల్ అనేది ఉంటుంది. స్కెచర్లోకి వెళ్ళినా ఓన్లీ స్కెచర్ మాత్రమే ఉంటుంది. పార్ట్ డిజైన్కి వెళ్ళినారంటే 3D ప్లస్ 2D ఉంటుంది. సో దట్ మనం ఫస్ట్ పార్ట్ డిజైన్ లోపలికి వెళ్ళిపోదాం. మీరు స్కెచర్ నేర్చుకున్నా, పార్ట్ డిజైన్లో ఉండే స్కెచర్ నేర్చుకున్నా, రెండు ఒకేలాగానే ఉంటుంది. సో దట్ మనం స్టార్ట్లోకి వెళ్ళేసి మెకానికల్ డిజైన్లో పార్ట్ డిజైన్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. పార్ట్ డిజైన్ యాక్టివేట్ చేసుకొని మీకు ఫైల్ నేమ్ ఏదైతే కావాలో ఆ ఫైల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా పార్ట్ డిజైన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసినారంటే క్యాటియా ఇది ఫస్ట్ వీడియో. క్రియో మీద నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసిండాను మన తెలుగు లాంగ్వేజ్లోనే. అది చూడకపోతే క్రియో సాఫ్ట్వేర్ కూడా వెళ్ళి చూడండి. మీకు అర్థం కాకపోతే ఏమైనా కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. ఆ కమెంట్స్ని తీసుకొని నేను వీడియో అనేది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చూసినారంటే ఇలానే ఉంటుంది మనకి పార్ట్ డిజైన్ యొక్క ఇంటర్ఫేస్. మనకి ఏదైతే ప్లేన్ కావాలో ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్ళినారంటే ఇక్కడ ఉంది చూడండి స్కెచ్ ఐకాన్. దీన్ని క్లిక్ చేసినారంటే స్కెచ్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ స్కెచ్ ఐకాన్ అనేది కనిపించకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ కింద పెట్టుకొని మౌస్ కర్జర్ని కింద పెట్టుకొని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి డౌన్ యారో క్లిక్ చేయండి. డౌన్ యారో క్లిక్ చేస్తూ ఉన్నారంటే కస్టమైజ్ అనే ట్యాబ్ వస్తుంది. కస్టమైజ్ క్లిక్ చేసుకోండి. కస్టమైజ్ క్లిక్ చేసినారంటే కొంచెంసేపు లోడ్ అవుతుంది. లోడ్ అయినాక ఒక ఇంటర్ఫేస్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. జస్ట్ ఏ సెకండ్, కొంచెం లోడ్ అవుతుంది. అందరికీ కొంచెం లేట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఒక 2 minutes వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఓపెన్ అయింది. ఇందులోకి వెళ్ళేసి టూల్ బార్స్కి వెళ్ళండి. టూల్ బార్స్లో రీస్టోర్ ఆల్ కంటెంట్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే ఇవ్వండి. అండ్ రీస్టోర్ పొజిషన్ అనే ఆప్షన్ ఉంటుంది. కొంచెంసేపు లోడ్ అవ్వని. రీస్టోర్ పొజిషన్ అనేది క్లిక్ చేసి ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చినారంటే అన్ని టూల్స్, పార్ట్ డిజైన్కి సంబంధించిన అన్ని టూల్స్ వాటి పొజిషన్స్లోకి వచ్చేస్తుంది. అండ్ క్లోజ్ చేసుకోండి. ఇక్కడుండే ఇది అవసరం లేదు మనకి, ఇది ఒకటి క్లోజ్ చేసేయండి. ఇక్కడ చూసినారంటే పార్ట్ డిజైన్ యొక్క టూల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. సేమ్ అదేలాగా మీకు స్కెచర్లో ఉండే టూల్స్ కూడా కావాలనుకుంటే సేమ్ అదేలాగా స్కెచర్ లోపలికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి కస్టమైజ్ అనేది చేసుకోండి. మనం స్కెచర్ అవన్నీ నేర్చుకునే ముందు ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్ళేక ముందు కొన్ని సెట్టింగ్స్ అనేది చూస్తాం. సమ్టైమ్స్ మీకు సర్కిల్ అనేది పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, పాలిగన్స్ లాగా రావచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే మెనూ బార్ ఉందా, ఇక్కడ మెనూ బార్లో టూల్స్ అనే ఆప్షన్కి వెళ్ళండి. టూల్స్లో ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళినాక ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఏం చేస్తారంటే జనరల్ అనే ఆప్షన్ ఉందా, జనరల్లో డిస్ప్లే అనేది యాక్టివేట్ చేసుకోండి. డిస్ప్లేలో పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉందా పర్ఫార్మెన్స్ అనేది. పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్ సర్కిల్స్ ఇక్కడ చూసినారంటే ఈ వాల్యూస్ అనేది ఉండాలి మీకు. ఈ వాల్యూస్ ఉంటే మీరు సర్కిల్ డ్రా చేసి పర్ఫెక్ట్గా సర్కిలే వస్తుంది.
లేకపోతే మీకు పాలిగాన్ షేప్స్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో దట్ ఈ వాల్యూస్లో పెట్టుకోండి. నెక్స్ట్ మీకు కలర్ ఇంటర్ఫేస్ ఏమన్నా మార్చుకోవాలంటే సేమ్ అదేలాగా మెనూ బార్, టూల్స్లో, ఆప్షన్స్లో, జనరల్లో, డిస్ప్లేలో విజువలైజ్ అనే ట్యాబ్ ఉంటుంది చూడండి. విజువలైజ్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి విజువలైజ్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడి నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ కలర్స్ నుంచి మీకు సెలెక్ట్ చేసే ఆబ్జెక్ట్స్ ఎలా ఉండాలా, ఎడ్జెస్ ఎలా సెలెక్ట్ చేసి ఎలా ఉండాలా, ఆ కలర్స్ అన్నీ ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు. ఇవన్నీ ఏమంటే మీరు ఒక్కసారి మార్చేసినారంటే మళ్ళా మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆటోకేడ్ తీసుకున్నామంటే యూనిట్స్ అనేది ప్రతిసారి సెట్ చేసుకునేలాగా ఉంటుంది. క్యాటాక్ వచ్చినాక ఒక్కసారి మీ సెట్టింగ్స్ అనేది ఒకసారి సెట్ చేసినారంటే ఆ సెట్టింగ్స్ అనేది డిఫాల్ట్గానే ఉండిపోతుంది. ఒకవేళ మీరు యూనిట్స్ ఏదైనా మార్చాలనుకుంటే పారామీటర్స్ అండ్ మెజర్ అనే ఆప్షన్ ఉందా, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళినారంటే మనకి ఇలా ఒక డైలాగ్ బాక్స్ అనేది కొంచెం చేంజెస్ అనేది జరుగుతుంది. అందులో మెజర్ అండ్ యూనిట్స్ అనే ఆప్షన్లో పారామీటర్స్ అండ్ మెజర్స్కి వెళ్ళినారా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. జస్ట్ ఏ సెకండ్ ఉండండి. పారామీటర్స్ యూనిట్స్ అనే ఆప్షన్ ఉంచునండి. యూనిట్స్ క్లిక్ చేసుకొని మీకు ఏమైతే యూనిట్స్ మనం మ్యాక్సిమం ఎంఎంఏ యూజ్ చేస్తాం, మెకానికల్ కాబట్టి ఎంఎం అనే యూనిట్ సెట్ చేసుకొని ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా జస్ట్ ఏ సెకండ్ ఉండండి. ఈ ఎంఎం అనేది సెట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఎంఎంఏ ఉండిపోతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని సెట్టింగ్స్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్సిస్ ప్లేన్స్ అనేది మనం ఇప్పుడు 3 ప్లేన్స్ అనేది చూసినాం. అది మీకు ఒకవేళ చిన్నది కనిపిస్తూ ఉంటే ఆ సైజెస్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది చూసారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. కిందికి వెళ్ళండి. ఒకవేళ ఇది కనిపించకపోతే దీనికి ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ వచ్చి ఉంటుంది. ఆ ఐకాన్ని క్లిక్ చేసినారంటే మీకు ఆ అందులో ఉండే ఆప్షన్స్ అన్నీ కనిపిస్తుంది. ఇందులో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి డిస్ప్లే అనే ఆప్షన్కి వెళ్ళండి. డిస్ప్లేలో ప్లేన్ యాక్సిస్ సిస్టమ్ అండ్ డిస్ప్లే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీ ప్లేన్ సైజ్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ 3 ప్లేన్స్ చూసినారా, ఈ 3 ప్లేన్స్ని జూమ్ చేస్తే కూడా జూమ్ అనేది అవ్వదు. మనం ఆ ప్లేన్స్ యొక్క సైజెస్ అనేది మార్చుకోవాలంటే ఇక్కడి నుంచి మార్చుకోవాలా. మనం ఫస్ట్ క్యాటియా ఓపెన్ చేసినామంటే చాలా చిన్నదిగా 10%లో ఉంటుంది. దాని యొక్క సైజ్ అనేది మీరు ఇక్కడి నుంచి మార్చుకునేలాగా ఉంటుంది. ఓకేనా, ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకొని ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చినారంటే క్యాటియా యొక్క సెట్టింగ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాటియా యొక్క స్కెచర్ మాడ్యూల్ ఎలా చేయాలో చూస్తాం. ఫర్ దట్ ఏం చేశారంటే స్టార్ట్లో పార్ట్ డిజైన్ అనేది మనం ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మనకి ఏదైతే ప్లేన్ కావాలో ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్ళండి. ఇదే మనకి స్కెచర్ మాడ్యూల్. ఇందులో నుంచి మనం స్కెచింగ్ టూల్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది. అది ఒకవేళ అన్నిటినీ పొజిషన్స్లోకి రప్పించుకోవాలనుకుంటే కస్టమైజ్ సేమ్ అక్కడ చేసిందే ఇక్కడ కూడా చేయాలా. ఫస్ట్ టైం మాత్రం లేట్ అవుతుంది. సెకండ్ టైం నుంచి స్పీడ్గానే వచ్చేస్తుంది ఈ టూల్ బార్ అనేది. టూల్ బార్స్ రీస్టోర్ ఆల్ కంటెంట్స్ ఓకే, రీస్టోర్ పొజిషన్ ఓకే చేసినారంటే అన్ని టూల్స్ వాటి ప్లేసెస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఇది మనకు అవసరం లేదు కాబట్టి ఇది కూడా క్లోజ్ చేసుకుంటాం. ఫిల్టర్స్ మనం ఎక్కువ యూజ్ చేయము, ఫిల్టర్స్ కూడా కావాలంటే క్లోజ్ చేసుకునేస్తాం. నెక్స్ట్ మనం ఎక్కువ యూజ్ చేసేదాన్ని ఒక పొజిషన్లో ప్లేస్ చేసుకుంటాం. నేను దీన్ని ఎత్తుకు వెళ్ళి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. స్కెచ్ టూల్స్ నెక్స్ట్ ఇవన్నీ మనం నేర్చుకుంటాం. షిఫ్ట్ పట్టుకొని ఆ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే అది వర్టికల్గా ఉండేది హారిజాంటల్ పొజిషన్కి మారుతుంది. అన్నిటినీ తెచ్చుకుంటున్నాను. అన్నిటినీ రొటేట్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే మీకు నేమ్స్ తెలియాలి కాబట్టి. చూడండి ఇది వచ్చి స్కెచ్ టూల్స్. ఈ లైన్ని క్లిక్ చేసి కిందికి రప్పించుకోండి. మీకు స్కెచ్ టూల్స్ అనే పేరు ఉంటుంది. నెక్స్ట్ కన్స్ట్రెంట్స్, నెక్స్ట్ ప్రొఫైల్, ఆపరేషన్, వీటినన్నిటిని యూజ్ చేసుకొని మనం స్కెచ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో మిగతా కమెంట్స్ అన్నీ చూసాం. ఆల్రెడీ వీడియో అయితే రెడీ అయిపోయింది. వ్యూస్ని బేస్ చేసుకొని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కమెంట్ చేయండి.
నెక్స్ట్ చూసినారంటే ఏముంది, స్ప్లైన్ అనే ఆప్షన్ ఉంది. స్ప్లైన్ క్లిక్ చేసుకుంటున్నాను. జస్ట్ మనకి ఏదైతే స్ప్లైన్ కావాలో, ఆటోకేట్లో చూసినారంటే మనకి స్ప్లైన్ 3Dలో యూస్ అవ్వదు. ఇక్కడ ఏమంటే 3Dలో కూడా స్ప్లైన్ని యూజ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసినారంటే స్ప్లైన్ అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా, ఇలా స్ప్లైన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్ అనేది, ఈ పాయింట్స్ చూసినారా, ఆ పాయింట్స్ని క్లిక్ చేసి మీరు ఆ షేప్స్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ స్ప్లైన్లోనే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తాను చూడండి, కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది. దానికోసం నేనేం చేస్తానంటే ఇంకొక స్ప్లైన్ అనేది డ్రా చేస్తాను చూడండి, డబుల్ క్లిక్. ఓకేనా, స్ప్లైన్లో కనెక్ట్ అనే ఆప్షన్ తీసుకుంటాను. ఫస్ట్ స్ప్లైన్, సెకండ్ స్ప్లైన్, ఆటోమేటిక్గా టాంజెన్సీగా అది కనెక్ట్ అయిపోతుంది. దానికే కనెక్ట్ అనే కమాండ్ యూస్ చేస్తాం. జూమ్ అవుట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లైన్ అనే కమాండ్ తీసుకుంటాను చూడండి. లైన్ కమాండ్ తీసుకొని ఫస్ట్ లైన్, ఇంకొక లైన్ అనేది డ్రా చేశాను. ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేశాను ఇలా. ఓకేనా, ఈ రెండింటిని నేను కనెక్ట్ అనే కమాండ్ యూస్ చేయాలా. కనెక్ట్ దీనికి ఆటోమేటిక్గా టాంజెన్సీగా కనెక్ట్ అయిపోతుంది. దీనికే కనెక్ట్ అనే కమాండ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ చూసినారంటే ఎలిప్స్లో మనకి నంబర్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. ఎలిప్స్ గురించి మీరు డెప్త్గా నేర్చుకోవాలంటే డెరివేషన్స్ ఉంటుంది మీకు. ఆ డెరివేషన్స్ యూస్ చేసి మనకి ఎలిప్స్, అందులో ఉండే హైపర్బోలా, పారాబోలా, కోనిక్ షేప్స్ అంటారు దీన్ని, అవన్నీ మనకి దాన్ని బేస్ చేసుకొని వస్తూ ఉంటుంది. కోనిక్ షేప్స్ అంటారు. ఫస్ట్ వన్ చూసినారంటే ఎలిప్స్, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, రెండు రేడియస్ అనేది ఉంటుంది. ఎలిప్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మిడ్ పాయింట్, మీరు ఏదైతే లెంత్ ఎక్కువ ఇస్తారో అది మేజర్ యాక్సిస్, ఏ లెంత్ అయితే తక్కువ ఇస్తారో అది మైనర్ యాక్సిస్. ఇది మేజర్, ఇది మైనర్. ఇలా ఎలిప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. Ctrl+Z. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, పారాబోలా బై ఫోకస్ అనే ఆప్షన్ ఉంది. పారాబోలా సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అదే మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను. అండ్ దెన్ హైట్ అనేది మీకు ఎంత కావాలో హైట్ అనేది క్లిక్ చేస్తారు, అంటే అది ఫోకస్ పాయింట్ లాగా. నెక్స్ట్ మీకు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలో అక్కడి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ పాయింట్లో మీరు ఎండ్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, అండ్ దెన్ స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. ఇలా ఇచ్చినారంటే మీకు పారాబోలా అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, జస్ట్ ఏ సెకండ్ ఉండండి. ఓకేనా, ఇలా మనం పారాబోలా విత్ ఫోకస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, హైపర్బోలా బై ఫోకస్ అనే ఆప్షన్ ఉంది. హైపర్బోలా బై ఫోకస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ పాయింట్ సేమ్ అదేలాగానే ఫోకస్ అనేది క్లిక్ చేయండి. ఫోకస్ పాయింట్ ఎక్కడ కావాలో, ఈ ఫోకస్ పాయింట్ అంతా మీరు అది డెరివేషన్స్ నేర్చుకుంటేనే అర్థమవుతుంది. నెక్స్ట్ దాని యొక్క హైట్ అంటే ఈ విడ్త్ అనేది ఎంత ఉండాలనేది క్లిక్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అనేది క్లిక్ చేసినారంటే మీకు హైపర్బోలా అనేది క్రియేట్ అవుతుంది. దీని గురించి అన్ని డెప్త్గా కావాలంటే సబ్జెక్ట్ అనేది సపరేట్గా నేర్చుకుంటాం. జస్ట్ ఇది సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ వరకే నేర్చుకుంటాం. కోనిక్ అనేది మనం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఫస్ట్ లైన్ లాగా డ్రా చేసుకోండి. ఇక్కడ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఒక లైన్ అనేది డ్రా చేయండి. దాని రెండింటిని కనెక్ట్ అయ్యేలాగా మనకి ఒక షేప్ అనేది క్రియేట్ అవుతుంది. అలా లైన్ డ్రా చేసి దాని దగ్గరికి వెళ్ళినారంటే మనకు కోనిక్ షేప్ అనేది క్రియేట్ అవుతుంది. కోనిక్ షేప్, ఒక లైను, ఇంకొక లైన్, దగ్గరికి వెళ్ళినారంటే కోనిక్ షేప్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఎలాంగేటెడ్ హోల్, ఇవన్నీ ఏమంటే ప్రీ డిఫైన్డ్ టూల్స్ అంటారు. ఈ మూడింటిని మనకి ఎక్కడైనా ఇలాంటి షేప్స్ అవసరం వచ్చినప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఎలాంగేటెడ్ హోల్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. చూసినారంటే మనకి ఒక యాక్సిస్ లైన్ లాగా వస్తుంది చూసినారా, అంటే మీరు హారిజంటల్ యాక్సిస్ మీద ఉన్నారనేసి అర్థం. ఇక్కడికి పోతే వర్టికల్ యాక్సిస్ వస్తుంది, అంటే మీరు వర్టికల్ యాక్సిస్ మీద ఉన్నారనేసి అర్థం. క్లిక్ చేసుకుంటున్నాను. మీకు ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ ప్లస్ రేడియస్ ఇచ్చినారంటే ఎలాంగేటెడ్ హోల్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూసినారంటే ఇలా క్రియేట్ అవుతుంది. ఇక్కడి నుంచి దీని యొక్క రేడియస్ అనేది ఉంటుంది.
మీరు దీని యొక్క లెంత్ కావాలంటే డబుల్ క్లిక్ ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఒక 3 mm కావాలా, 3 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి దీని యొక్క లెంత్ అనేది రేడియస్ అంటే రేడియస్ అనేది 3 mm ఉంది. టోటల్ లెంత్ తీసుకుంటే అది డయామీటర్ కింద వస్తుంది, హాఫ్ మాత్రం లెంత్ తీసుకుంటే రేడియస్ కింద వస్తుంది మనకి, అంతే డిఫరెన్స్. ఎలాంగేటెడ్ హోల్ అయితే మీకు అర్థమై ఉంటుంది. Ctrl Z ఇస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే సిలిండ్రికల్ ఎలాంగేటెడ్ హోల్, అంటే ఒక సర్కిల్ షేప్లో మీకు ఎలాంగేటెడ్ హోల్ కావాలంటే సిలిండ్రికల్ ఎలాంగేటెడ్ హోల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సెంటర్ పాయింట్ ఏదైతే కావాలో ఆ మిడ్ పాయింట్ని క్లిక్ చేసుకొని ఒక సర్కిల్ లాగా డ్రా చేయండి. డ్రా చేసినప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడి నుంచి ఎలాంగేటెడ్ హోల్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఎలాంగేటెడ్ హోల్. అందుకని ఏం చేయాలా, దాని యొక్క రేడియస్ అనేది ఎంత ఉండాలా క్లిక్ చేసేయండి. ఆ తర్వాత కావాలంటే కూడా మనము దాని యొక్క డైమెన్షన్స్ అనేది మార్చుకోవచ్చు. ఓకేనా, సిలిండ్రికల్ ఎలాంగేటెడ్ హోల్ కూడా అర్థమైంటుంది. Ctrl Z. నెక్స్ట్ చూసినారంటే కీ హోల్ అనే ఆప్షన్ ఉంది. కీ హోల్ అంటే ఇది కూడా, ఇవన్నీ ఏమంటే ప్రీ డిఫైన్డ్ టూల్స్, మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. కీ హోల్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 1 షేప్ డ్రా చేయండి, ఒక లైన్ లాగా డ్రా చేసి క్లిక్ చేసేయండి. మళ్ళీ మౌస్ని మూవ్ చేసినారంటే కింద ఉండే రేడియస్, ఫస్ట్ నాకు ఇంత రేడియస్ కావాలా, నెక్స్ట్ పైన ఉండే రేడియస్ ఇంత కావాలా, క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. మిడిల్ మౌస్ బటన్ లెఫ్ట్ క్లిక్ చేసి వదిలేయండి. మౌస్ని పైకి మూవ్ చేసినారంటే జూమ్ ఇన్ అనేది అవుతుంది. మళ్ళీ దాని యొక్క డైమెన్షన్స్ అనేది మీరు ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు. కిందికి ప్లేస్ తెచ్చి పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి వాటి యొక్క డైమెన్షన్స్ అనేది మీరు ఒక్కొక్కటిగా మార్చుకోవచ్చు. 3 రేడియస్ ఉంది, ఇది రేడియస్ 1.25 ఉంది. మీకు ఎంతైతే కావాలో డబుల్ క్లిక్ చేసి దాని యొక్క డైమెన్షన్స్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఓకేనా, దీన్ని అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, హెక్సాగన్. ఇక్కడ ఏమంటే ఓన్లీ హెక్సాగన్ మాత్రమే ఉంటుంది. 5 సైడ్స్ 4 సైడ్స్ అన్నీ కావాలంటే 4 సైడ్స్ అయితే రెక్టాంగిల్ వస్తుంది. 5 సైడ్స్ 3 సైడ్స్ అన్నీ కావాలంటే మీరు సర్కిల్ని డివైడ్ చేసుకునేలాగా ఉంటుంది. హెక్సాగన్ క్లిక్ చేసుకుంటున్నాను. మీకు మిడ్ పాయింట్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీకు ఎంతైతే డైమెన్షన్స్ కావాలో, యాంగిల్స్ ఏదైనా కావాలంటే యాంగిల్స్ అనేది పెట్టుకోవచ్చు. లేకపోతే లెంత్ ఏదైనా మీకు తెలిసి ఇచ్చింటే ఆ లెంత్ అనేది మీరు క్లిక్ చేసినారంటే హెక్సాగన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని డిలీట్. నెక్స్ట్ ఈ లైన్ అనేది అలానే ఉండిపోయింది, సెంటర్ లైన్, డిలీట్. నెక్స్ట్ చూసినారంటే సెంటర్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మిడిల్ సెంటర్ అంటే ఈ బోత్ సైడ్ సేమ్గా ఉంటుంది, సేమ్ లెంత్ ఉంటుంది. అంటే ఈ యాక్సిస్కి ఈ పక్క హాఫ్ ఈ పక్క హాఫ్ అనేది ఉంటుంది. క్లిక్ చేసినారంటే సెంటర్ రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. కార్నర్ రెక్టాంగిల్ తీసుకుంటే ఈ కార్నర్ నుంచి ఇలా వస్తుంది, మనకి ఒక సైడ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏమంటే బోత్ సైడ్ సిమెట్రీ, ఈ పక్క ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్ ఈ పక్కకు ఉంటుంది. నెక్స్ట్ చూసినారంటే సెంటర్డ్ ప్యారలలోగ్రామ్. Ctrl Z. సెంటర్డ్ ప్యారలలోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూసినారంటే మనకి ఈ పాయింట్ అనేది ఏది యాక్టివేట్ అవ్వడం. సెంటర్ అంటే మనం సెంటర్ పాయింట్ మ్యాక్సిమం క్లిక్ చేస్తూ ఉంటాం మామూలుగా అయితే. ఇక్కడ చూడండి మనకి సెంటర్ పాయింట్ అనేది క్లిక్ అవ్వడం లేదు. అలాంటి టైంలో ఏం చేసామంటే కంపల్సరీ మనకి 2 లైన్స్ అనేది ఉండాలి, లేకపోతే యాక్సిస్ని బేస్ చేసుకొని సెంటర్ ప్యారలలోగ్రామ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాక్సిస్, సెకండ్ యాక్సిస్, దీని రెండింటిని బేస్ చేసుకొని మనకి ప్యారలలోగ్రామ్ అనేది క్రియేట్ అవుతుంది. అదే మీకు ఇంక్లైన్డ్గా 2 లైన్స్ ఉన్నింది అనుకోండి, ప్యాన్ చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మౌస్ని మూవ్ చేసినారంటే ప్యాన్ అవుతుంది. ఇలా ఒక లైన్ ఉంది, డబుల్ క్లిక్ చేసుకోండి, అది ఆ కమాండ్ అనేది డియాక్టివేట్ అవ్వదు మీరు ఎస్కేప్ ఇచ్చే వరకు. ఇలా ఉందనుకోండి, ఎస్కేప్ ఇస్తున్నాను. ఇప్పుడు సెంటర్డ్ ప్యారలలోగ్రామ్ తీసుకుంటున్నాను. ఈ లైన్కి సెంటర్లో నాకు ప్యారలలోగ్రామ్ అనేది క్రియేట్ అవ్వాలా. అంటే ఈ రెండు ఏడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఆ పాయింట్ని సెంటర్గా తీసుకొని మనకి ప్యారలలోగ్రామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూసినారంటే మీకు అర్థమవుతుంది సెంటర్డ్ ప్యారలలోగ్రామ్ అంటే మనకి సెంటర్ పాయింట్ ఇక్కడ సెలెక్ట్ అవ్వదు. సో దట్ ఏం చేస్తామంటే 2 లైన్లు ఏదైనా రెఫరెన్స్గా తీసుకునేస్తాం. ఓకేనా, రెక్టాంగిల్లో ఉండే అన్ని కమాండ్స్ అయితే అర్థమైంటుంది. అంటే ప్రొఫైల్లో రెక్టాంగిల్ లోపల ఉన్నాం మనము, మళ్ళీ లోపల దాన్ని క్లిక్ చేసి బయట క్లిక్ చేసినారంటే లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకేముంది, సర్కిల్స్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ దాన్ని బయట తెచ్చి పెట్టుకుంటాను. సర్కిల్స్లో ఉండే అన్ని ఆప్షన్స్ ఒక్కొక్కటిగా చూస్తాం. ఫస్ట్ ఏముంది, సెంటర్ రేడియస్ సర్కిల్. సెంటర్ పాయింట్ మీకు ఎంతైతే రేడియసో డయామీటర్ కావాలనుకుంటే అది ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దానికి డైమెన్షన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ కన్స్ట్రెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కన్స్ట్రెంట్స్ క్లిక్ చేసుకొని అది వచ్చినప్పుడు దాని గురించి డెప్త్గా నేర్చుకుంటాం.
జస్ట్ ఎలా అప్లై చేయాలో. ఇప్పుడు డయామీటర్ వచ్చింది, డబుల్ క్లిక్. మీకు రేడియస్ అనేది కావాలా, ఇక్కడ క్లిక్ చేసుకొని రేడియస్ పెట్టుకోండి. మీకు ఎంత అయితే రేడియస్ కావాలో, నాకు 10 రేడియస్ కావాలా, 10 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు ఆటోమేటిక్గా 10 రేడియస్కి కన్వర్ట్ అయిపోతుంది. అక్కడికి వచ్చినప్పుడు దాని గురించి డెప్త్గా నేర్చుకుంటాం. ఓకేనా, సెంటర్ రెక్టాంగిల్ అర్థమైంటుంది. నెక్స్ట్ చూసినారంటే 3 పాయింట్ సర్కిల్. ఓకేనా, సెంటర్ సర్కిల్, 3 పాయింట్ సర్కిల్. నెక్స్ట్ 3 పాయింట్ని బేస్ చేసుకొని మనకు ఒక సర్కిల్ అనేది కావాలా. ఇది మ్యాక్సిమం ఎలా చెప్తారంటే ఎగ్జాంపుల్ వచ్చి ఒక ట్రయాంగిల్ అనేది వేసుకుంటారు. ఇలా డబుల్ క్లిక్ చేసుకోండి, లైన్ డీయాక్టివేట్ అవ్వకుండా ఉంటుంది. ఈ పాయింట్ నుంచి కావాలా. ఇప్పుడు చూడండి, మనకి ఎస్కేప్ ఇస్తున్నాను, కమాండ్ డీయాక్టివేట్ చేసుకున్నాను. 3 పాయింట్ సర్కిల్, 3 పాయింట్ని బేస్ చేసుకొని నాకు సర్కిల్ అనేది కావాలా. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. 3 పాయింట్ని బేస్ చేసుకొని మనకి సర్కిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా కావాలంటే 3 పాయింట్ సర్కిల్ అనేది యూజ్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని డిలీట్. నెక్స్ట్ ఏముంది, సర్కిల్ యూసింగ్ కోఆర్డినేట్స్. కోఆర్డినేట్స్ అంటే ఇదే XY ఉంటుంది, XYZ ఉంటుంది చూసినారా, దాన్నే కోఆర్డినేట్స్. ఇక్కడ Z అనేది మనకి అప్లై అవ్వదు, ఎందుకంటే మనం 2Dలో ఉన్నాం. 2D అంటే టాప్ వ్యూ మాత్రమే మ్యాక్సిమం డ్రా చేస్తూ ఉంటాం. ఆటోకేడ్ నేర్చుకుంటే మీకు అర్థమైంటుంది. సర్కిల్ యూజింగ్ కోఆర్డినేట్స్. సర్కిల్ యూజింగ్ కోఆర్డినేట్స్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినారంటే హారిజాంటల్గా ఎంత డిస్టెన్స్ కావాలో, వర్టికల్గా ఎంత డిస్టెన్స్ కావాలి. నాకు ఒక 10 mm కావాలా. 10 అంటే ఇక్కడ నుంచి 10 mm, ఇక్కడ నుంచి 10 mm. రేడియస్ ఎంత కావాలి నాకు, వర్టికల్గా 10 mm కావాలా, రేడియస్ నాకు 12 mm కావాలా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ నుంచి 10 mm, హారిజాంటల్గా 10 mm, వర్టికల్గా 10 mm అండ్ దెన్ 12 రేడియస్తో ఒక సర్కిల్ అనేది క్రియేట్ అయింది. ఇలా కావాలంటే కోఆర్డినేట్స్ని యూజ్ చేసుకొని మీరు సర్కిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంటుంది. సెలెక్ట్ చేసుకొని అన్ని కవర్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకోండి, డిలీట్. నెక్స్ట్ అదే కోఆర్డినేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినారంటే కార్టీషియన్ అనేది మనం ఇప్పుడు చూసినాం. నెక్స్ట్ పోలార్ క్లిక్ చేసుకుంటున్నాను. పోలార్లో ఏమంటే ఫస్ట్ ఒక లెంత్ అనేది ఇవ్వండి. లెంత్ నాకు 15 mm కావాలనుకోండి. యాంగిల్ అంటే 45 degrees ఉంది. 45 degrees ఆ లెంత్ ఎంత ఉండాలా, ఆర్జిన్ పాయింట్ నుంచి 45 degrees ఉండాలి మీకు. ఆ ఆర్జిన్ ఎంత లెంత్ ఉండాలనేది ఈ 15 mm. రేడియస్ ఎంత ఉండాలా, రేడియస్ నాకు 12 mm పెట్టుకుంటాం. ఓకే, 12 ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే మనం ఫస్ట్ ఇచ్చింది 15 mm ఇచ్చినాం. అంటే ఈ లైన్ యొక్క లెంత్, అంటే ఈ సెంటర్ పాయింట్, ఇది లైన్ యొక్క లెంత్ 15 mm, యాంగిల్ 45 degrees, రేడియస్ 12 mm. ఇలా కార్టీషియన్, పోలార్ యూజ్ చేస్తాం. 3 కోఆర్డినేట్స్. సర్కిల్ యూసింగ్ కోఆర్డినేట్స్లో 2 మెథడ్స్ ఉంటుంది, కార్టీషియన్, పోలార్. ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకుందాం. సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఈ డైమెన్షన్స్ కూడా డిలీట్ చేసుకునేస్తాం, డిలీట్. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, 3 టాంజెంట్ సర్కిల్. 3 టాంజెంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ దట్ ఏం చేస్తామంటే ఒక 3 లైన్స్ అనేది డ్రా చేసుకుంటాం. త్రీ లైన్స్ అనేది డ్రా చేసుకొని ఎస్కేప్ ఇస్తున్నాను. 3 టాంజెంట్ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్, థర్డ్ టాంజెంట్. ఆటోమేటిక్గా దాన్ని మూడింటిని టచ్ అవుతా మనకు ఒక సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. టాంజెంట్ అంటే ఏం లేదు, ఒక సర్కిల్ ఉంటుంది, ఒక లైన్ పాస్ అయిందంటే దాన్ని ఎక్కడైతే టచ్ అవుతా పోతుందో దాన్ని టాంజెంట్ పాయింట్ అంటారు. ఓకేనా, ఇది కూడా అర్థమైంటుంది మీకు. నెక్స్ట్ చూసినారంటే 3 పాయింట్ ఆర్క్. 3 పాయింట్ని బేస్ చేసుకొని ఆర్క్ అనేది కావాలా. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ పైన ఇవ్వండి, థర్డ్ పాయింట్. 3 పాయింట్ని బేస్ చేసుకొని మనకి ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. Ctrl+Z. నెక్స్ట్ చూసినారంటే 3 పాయింట్ ఆర్క్ స్టార్టింగ్ విత్ లిమిట్స్ అనే ఆప్షన్ ఉంది. 3 పాయింట్ ఆర్క్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, సేమ్ అదేలాగానే 3 పాయింట్లు ఇచ్చినారంటే ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ ఏం చేసినాం, స్టార్ట్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ అనేది ఇచ్చినాం. ఇక్కడ ఏం చేసినాం, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, దాని యొక్క రేడియస్ అనేది ఇస్తాం. ఓకేనా, ఇప్పుడు చూడండి 3 పాయింట్ ఆర్క్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది. సెకండ్ పాయింట్ ఇక్కడ ఇస్తాను, థర్డ్ పాయింట్ ఇక్కడ ఇస్తాం. ఓకేనా, అదే మీరు ఇక్కడ 3 పాయింట్ ఆర్క్ స్టార్టింగ్ విత్ లిమిట్స్ తీసుకున్నారంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇచ్చేస్తాం, అండ్ దెన్ హైట్ అనేది ఇస్తాం, అంటే రేడియస్ అనేది ఇస్తాం. ఓకేనా, ఇప్పుడు దీనికి డైమెన్షన్స్ కావాలంటే కన్స్ట్రెంట్స్ నుంచి డైమెన్షన్స్ అనేది ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఏముంది, ఆర్క్ అనే ఆప్షన్ ఉంది. అంటే ఒక సర్కిల్ లాగా డ్రా చేసుకొని ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవడం.
జస్ట్ ఆర్క్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది మిడ్ పాయింట్గా తీసుకొని ఒక సర్కిల్ లాగా వస్తుంది మీకు. మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడి నుంచి ఆర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఎండ్ అయిపోతుంది. ఓకేనా, ఆర్క్స్ అన్నీ అర్థమైంటుంది, సర్కిల్స్ ఆర్క్స్. మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకుంటున్నాను, అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్. వెల్కమ్ టు క్యాట్లాగ్ తెలుగు. ఇది క్యాటియా సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో చూడకపోతే అది చూసేసి వచ్చి ఈ వీడియో చూడండి. వీటినన్నిటిని యూజ్ చేసుకొని మనం స్కెచ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఏం చేసామంటే వీటన్నిటికీ పొజిషన్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం. నాకు ఈ స్కెచ్ టూల్స్ అనేది ఇక్కడ కావాలా. నెక్స్ట్ ప్రొఫైల్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. కన్స్ట్రెయింట్స్ అన్నీ ఇక్కడే పెట్టుకునేసాం. షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఆపరేషన్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. చూసినారంటే అన్నీ ప్లేస్ చేసుకున్నాం. స్కెచ్ టూల్స్ ఇక్కడుంది, ప్రొఫైల్ ఇక్కడుంది, కన్స్టెంట్స్ ఇక్కడుంది, ఆపరేషన్స్ ఇక్కడుంది. ఓకేనా, ఫస్ట్ ఏం చూసామంటే స్కెచ్ టూల్స్లో ఏమేమి ఆప్షన్స్ ఉందని చూసాం. స్కెచ్ టూల్స్లో ఫస్ట్ చూసినారంటే గ్రిడ్స్ క్లిక్ చేసినారంటే ఆన్ ఆర్ ఆఫ్ ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినారంటే స్నాప్ టు పాయింట్ అనే ఆప్షన్ ఉంది. స్నాప్ టు పాయింట్ యాక్టివేట్ చేసుకుంటాను. మీరు స్క్రీన్ని జూమ్ చేయాలనుకుంటే మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి పక్కనే లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒకేసారి క్లిక్ చేసి వదిలేయండి. మౌస్ని పైకి మూవ్ చేసినారంటే జూమ్ ఇన్ అనేది అవుతుంది, కిందికి మూవ్ చేసినారంటే జూమ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు లైన్ కమాండ్ అనేది తీసుకుంటున్నాను. ప్రొఫైల్లో లైన్ అన్నా ప్రొఫైల్ అన్నా రెండు ఒకటే. చూడండి, స్నాప్ పాయింట్స్కే జంప్ అవుతుంది మన లైన్స్ అనేది. ఇలా ప్రొఫైల్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. క్లోజ్ అయిందంటే కమాండ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేసినారంటే సెలెక్షన్ నుంచి బయటికి వచ్చేస్తాం. ఇప్పుడు చూసినారంటే ఇది మనకు ఒక ప్రొఫైల్, అంటే స్నాప్ పాయింట్స్కి జంప్ అవుతుంది. మీకు ఆ స్నాప్ పాయింట్స్ అనేది జంప్ అవ్వకూడదు అనుకుంటే స్నాప్ టు పాయింట్ అనేది ఆఫ్ చేసేయండి. మళ్ళీ ఏం చేస్తున్నానంటే అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనేది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే కన్స్ట్రక్షన్ మోడ్ అనే ఆప్షన్ ఉంది. ఇది యాక్టివేట్ చేసుకొని మీరు ఏ స్కెచ్ చేసినా అది 3Dలో కన్సిడర్ అనేది చేసుకోదు. మీరు ఏ స్కెచ్ అయినా దీన్ని ఓన్లీ రెఫరెన్స్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాం. క్రియోలో కూడా అన్ని సాఫ్ట్వేర్లో ఈ రెఫరెన్స్ అనేది ఉంటుంది. కన్స్ట్రక్షన్ మోడ్ యాక్టివేట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకొని రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. చూడండి ఎలా వస్తుందో, మనకి జస్ట్ లైన్స్ లాగా వస్తుంది, డాటర్ లైన్స్ లాగా. ఇలా వస్తే 3Dలో కన్సిడర్ అనేది చేసుకోదు. దీనివల్ల యూసెస్ అయితే మంచి యూసెస్ ఉంటుంది. కమింగ్ వీడియోస్లో దాని గురించి కూడా చూసుకుంటాం. నెక్స్ట్ చూసినారంటే జామెట్రికల్ కన్స్ట్రెయింట్, డైమెన్షనల్ కన్స్ట్రెయింట్స్ అనేసి రెండు ఉంటుంది. దీనివల్ల యూస్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెక్టాంగిల్ కమాండ్ అనేది తీసుకొని ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి హెచ్వి అంటే హారిజంటల్ వర్టికల్. హారిజంటల్ కన్స్ట్రెయింట్, వర్టికల్ కన్స్ట్రెయింట్ అనేది అప్లై అవుతుంది. అంటే మనం హారిజంటల్ లైన్ వేసినామంటే హారిజంటల్ కన్స్ట్రెయింట్, వర్టికల్ లైన్స్ వేసినామంటే వర్టికల్ కన్స్ట్రెయింట్ అనేది అప్లై అవుతుంది. దీనివల్ల ఏమంటే మీరు ఎంత దీన్ని చేంజ్ చేసుకోవాలని చూసినా, ఇప్పుడు చూడండి మూవ్ చేస్తున్నాను, ఓన్లీ అది హారిజంటల్ వర్టికల్ డైరెక్షన్స్లోనే మూవ్ అవుతుంది. చూస్తే మీకు కనిపిస్తుంది. చూసినారా, కన్స్ట్రెయింట్స్ అనేది అప్లై అయిపోయింది. బట్ లెంత్ మారుతుంది. లెంత్కి దీనికి సంబంధం లేదు. లెంత్ విడ్త్ అనేది మనము ఇక్కడ డైమెన్షనల్ కన్స్ట్రెయింట్స్ నుంచి మార్చుకునేలా ఉంటుంది. దాని యొక్క పొజిషన్ అంటే అది హారిజంటల్గా ఉండాలంటే హారిజంటల్గానే ఉండాలా, వర్టికల్గా ఉండాలనుకుంటే వర్టికల్గానే ఉంటుంది. దీనివల్ల యూస్ అంటే ఇది ఇప్పుడు చూడండి, దీన్ని అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను జామెట్రికల్ కన్స్ట్రెయింట్ అనేది ఆఫ్ చేసుకొని ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. చూడండి, అదే ఆరిజిన్ పాయింట్ నుంచి ఒక రెక్టాంగిల్ అయితే డ్రా చేసినాను. ఇప్పుడు దీన్ని మూవ్ చేసి చూడండి ఎలా అనుకుంటే అలా మూవ్ అయిపోతుంది. చూస్తే మీకు అర్థమవుతుంది దీనివల్ల యూస్ ఏమో. అంటే కన్స్ట్రెయింట్స్ అనేది అప్లై అవుతుంది దానికి. Ctrl+Z ఇస్తున్నాను. నెక్స్ట్ జామెట్రికల్ కన్స్ట్రెయింట్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డైమెన్షనల్ కన్స్ట్రెయింట్, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అనేది తీసుకుంటున్నాను. ఈ కార్నర్లో క్లిక్ చేసి
ఇక్కడికి వెళ్ళి మీరు దాని యొక్క లెన్స్ అయితే ఇవ్వచ్చు మీరు. నేను లెంత్ హైట్ విడ్త్ అనేది ఇక్కడి నుంచి ఇస్తాం మనము. విడ్త్ అనేది నాకు 5 mm కావాలా, హైట్ అనేది 10 mm కావాలా. చూసినారంటే రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఏమంటే మనకి ఇక్కడ చూడండి ఈ 2 లైన్స్ అనేది వైట్ కలర్లోనే ఉండిపోయింది. నేను జూమ్ చేసుకుంటున్నాను, ప్యాన్ చేసుకున్నాను. ఈ 2 లైన్స్ అనేది వైట్ కలర్లోనే ఉండిపోయింది. బట్ మనం డైమెన్షన్స్ అయితే ఇచ్చి మనకి ఇలా వైట్గానే ఉండిపోయింది అంటే ఏం రీజన్ అంటే ఇక్కడ మనకి డైమెన్షనల్ కన్స్ట్రెయింట్స్ అనేది ఆఫ్లో ఉంది అనేసి అర్థం. మీరు ఆన్ చేసుకొని ఇప్పుడు ట్రై చేస్తాం చూడండి. వీటిని అన్నిటి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటున్నాను. కార్నర్ రెక్టాంగిల్ ఇక్కడి నుంచి నాకు ఒక 10 mm కావాలా, ఇది నాకు 15 mm కావాలా. 15 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు చూడండి ఫుల్లీ కన్స్ట్రెయింట్ అనేది క్రియేట్ అయింది. డైమెన్షనల్ కన్స్ట్రెయింట్, జామెట్రికల్ కన్స్ట్రెయింట్ అనేది కన్ఫర్మ్ ఆన్లోనే ఉండాలా. మళ్ళీ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా, ఈ 2 కన్ఫర్మ్ ఆన్లోనే ఉండాలి కాబట్టి 2 ఆన్ చేసుకున్నాను. నాకు గ్రిడ్స్ అనేది అవసరం లేదు కాబట్టి గ్రిడ్స్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినారంటే సేమ్ అదే ఆప్షన్స్ 2 ఉంటుంది. డైమెన్షనల్ కన్స్ట్రెయింట్స్, జామెట్రికల్ కన్స్ట్రెయింట్స్ అనేసి. దీన్ని చూసినారంటే విజువలైజ్ అనే ట్యాబ్ అనేసి ఉంటుంది. ఇది జస్ట్ విజువలైజ్ కోసం, అంటే నేను కన్స్ట్రెయింట్ అప్లై చేసినానా లేదా అనేది చూపిస్తుంది. చూడండి సేమ్ అదేలాగానే ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు దీనికి జామెట్రికల్ కన్స్ట్రెయింట్ అయితే అప్లై అయ్యింది. అది నేను చూపించకూడదు అనుకుంటే జామెట్రికల్ కన్స్ట్రెయింట్ అనేది ఆఫ్ చేసుకునేసాను. చూడండి హెచ్వి అనేది హైడ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేసుకున్నారంటే మళ్ళీ విజిబుల్ అవుతుంది. సేమ్ అదేలాగా నేను డైమెన్షన్స్ అనేది అప్లై చేశాను. చూడండి డైమెన్షన్స్ అప్లై చేసినాను. అది నాకు విజిబుల్ అవ్వకూడదు అంటే ఇక్కడ నుంచి హైడ్ ఆర్ షో అనేది చేసుకోవచ్చు మనం. చూసినారంటే 2 ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినారంటే డయాగ్నోస్టిక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల యూస్ ఏమంటే కలర్స్ ఇండికేషన్. ఇప్పుడు గ్రీన్ కలర్లో చూపిస్తాను చూడండి. దీన్ని ఆఫ్ చేసుకుంటే ఆ గ్రీన్ అన్ని హైడ్ అయిపోతుంది. కానీ దాని కన్స్ట్రెంట్స్ అయితే ఫుల్లీ కన్స్ట్రెంట్ అయి ఉంటుంది. చూడండి దాన్ని మార్చుకోలేకపోతున్నాను. బట్ ఏమంటే ఆ కలర్స్ అనేది చూపించదు. ఈ 3 యాక్టివేషన్లోనే ఉండాలి. విజువలైజ్ అనే ట్యాబ్లో ఈ 3 యాక్టివేషన్లో ఉండాలా. స్కెచ్ టూల్స్లో ఈ 2 కంపల్సరీ ఆన్ యాక్టివేషన్లోనే ఉండాలా. ఓకేనా, స్కెచ్ టూల్స్ అయితే మొత్తం అర్థమై ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడికి వస్తాం. నెక్స్ట్ దీని పేరేమి ప్రొఫైల్ టూల్స్. ప్రొఫైల్ టూల్స్ అన్ని ఒక్కొక్కటిగా ఎలా డ్రా చేయాలో చూస్తాం. ప్రొఫైల్లో ఫస్ట్ ఆప్షన్ ప్రొఫైల్ అనే ఆప్షనే ఉంటుంది. జస్ట్ ఇది లైన్స్ ఆర్క్స్ ఒకేసారి డ్రా చేసుకోవచ్చు. స్టార్ట్ పాయింట్ నాకు ఎక్కడైతే ఎండ్ పాయింట్ ఇక్కడ చూసినారంటే బ్లూ కలర్లో మారింది చూసినారా, అప్పుడు అది స్ట్రైట్గా ఉందనేసి అర్థం. కిందికి వచ్చినారంటే వైట్ కలర్లో మారుతుంది. బ్లూ కలర్ వచ్చిందంటే మీరు లైన్ అనేది స్ట్రైట్గా వేసిండారనేసి అర్థం. క్లిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ మీకు ఎక్కడైతే కావాలో అక్కడ బ్లూ కలర్లో వచ్చేలాగా చూసుకోండి. లైన్ స్ట్రైట్గా ఉంటుంది. కన్స్ట్రెయింట్స్ ఆటోమేటిక్గా అప్లై అవుతాను చూడండి. అదే ఆఫ్లో ఉంటే మనకి అప్లై అనేది అవ్వదు. ఇప్పుడు మీకు సడన్గా ఒక ఆర్క్ అనేది అవసరం వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్క్లు టైప్స్ ఉంటుంది. టాంజెంట్ ఆర్క్ అంటే టాంజెన్సీ క్రియేట్ అవుతా మనకు ఒక ఆర్క్ అనేది క్రియేట్ అవ్వాలా. ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీరు. విత్ టాంజెన్సీతోనే వస్తుంది. క్లిక్ చేసినారంటే టాంజెన్సీ ఆర్క్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు లైన్స్ కావాలంటే లైన్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. వీటిలన్నిటికీ డైమెన్షన్స్ కావాలంటే మళ్ళీ కూడా మార్చుకోవచ్చు. డైమెన్షన్స్ నో ప్రాబ్లం. ఇక్కడ ఒక లైన్ ఒకటి వేసుకున్నాను. మళ్ళీ మీకు ఒక 3 పాయింట్ ఆర్క్ అనేది అవసరం వచ్చింది అనుకోండి. 3 పాయింట్ ఆర్క్ ఇది మనకి ఫస్ట్ పాయింట్గా కన్సిడర్ చేస్తుంది. సెకండ్ పాయింట్ మీకు ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ దెన్ థర్డ్ పాయింట్ నాకు ఇక్కడ కావాలా. 3 పాయింట్స్ని బేస్ చేసుకొని ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ మీకు ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ని బ్లూ కలర్ లైన్ వచ్చేలాగా చూసుకోండి. అక్కడ చూడండి మనకి వైట్ కలర్ లైన్లోనే క్లిక్ చేసినాం, అలా వచ్చింది బ్లూ కలర్ లైన్. మీకు ఎక్కడైతే జాయిన్ చేయాలనుకుంటారో అక్కడ జాయిన్ చేసేయండి. కమాండ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా, ప్రొఫైల్ కమాండ్ అయితే మీకు అర్థమైంటుంది. అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనేది క్లిక్ చేసుకుంటాను. నెక్స్ట్ చూసినారంటే మనకి రెక్టాంగిల్లో మనకి నంబర్ ఆఫ్ కమాండ్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్కటిగా ఎలా డ్రా చేయాలో చూస్తాం. కింద ప్లేస్ చేసుకుంటాను. ఫస్ట్ కమాండ్ వచ్చి కార్నర్ రెక్టాంగిల్ తీసుకొని నాకు ఎక్కడైతే రెక్టాంగిల్ కావాలో ఆ పాయింట్ని క్లిక్ చేసుకొని ఇంకొక ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి లెంత్ విడ్త్ అనేది మీరు ఇవ్వచ్చు. హైట్ విడ్త్ అనేది క్లిక్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. Ctrl Z. నెక్స్ట్ చూసినారంటే ఏముంది ఓరియంటెడ్ రెక్టాంగిల్ అంటే ఇంక్లైన్డ్ రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ నుంచి నేను ఇలా క్లిక్ లైన్ ఏదైతే వేసారో దానికి ప్యారలల్గా
రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, మీకు దాని యొక్క హైట్ ఎంత అయితే కావాలో హైట్ అనేది ఇవ్వచ్చు. ఆటోమేటిక్గా రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓరియంటెడ్ రెక్టాంగిల్ అంటారు దీన్ని. నెక్స్ట్ చూసినారంటే ప్యారలలోగ్రామ్. ఇప్పుడు ఒక యాంగిల్ అనేది ఇచ్చేసినాం, దానికి ప్యారలల్గానే రెక్టాంగిల్ అనేది క్రియేట్ అయింది. ఇది ప్యారలల్ ఇంక్లైన్డ్ లైన్ అనేది డ్రా చేస్తాం. ప్యారలల్ కాకుండా మీకు ఎలా అయితే కావాలో అలా రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకోవచ్చు. చూడండి, క్లిక్ చేసినారంటే దీన్నే ప్యారలలోగ్రామ్ అంటారు. రెక్టాంగిల్ అంటే మనకి ఏం మీనింగు? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా పెట్టుకుంటే మనకి ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు. ఓరియంటెడ్ రెక్టాంగిల్ అంటే ఇంక్లైన్డ్గా లైన్ వేస్తాం, దానికి ప్యారలల్గా లెంత్ విడ్త్ అనేది పెట్టుకుంటాం. ప్యారలలోగ్రామ్ అంటే ఎలా అనుకుంటే అలా డ్రా చేసుకోవచ్చు. అంటే ఇంక్లైన్డ్ లైన్స్ విత్ ఇంక్లైన్డ్ లెంత్ అండ్ విడ్త్తో పాటు. కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో మిగతా కమెంట్స్ అన్నీ చూసాం. ఆల్రెడీ వీడియో అయితే రెడీ అయిపోయింది. వ్యూస్ని బేస్ చేసుకొని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కమెంట్ చేయండి. వెల్కమ్ టు క్యాట్లో తెలుగు. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అది చూసేసి వచ్చి ఈ వీడియో అనేది చూడండి. నెక్స్ట్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనేది యూస్ చేస్తున్నాను. డిలీట్. నెక్స్ట్ చూసినారంటే ఇక్కడ కోనిక్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చూసినారంటే మనకి లైన్ అనే ఆప్షన్ ఉంది. లైన్లో చూసినారంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది. ఒక్కొక్కటిగా ఎలా యూజ్ చేయాలో చూస్తాం. ఫస్ట్ వన్ లైన్ మామూలుగానే యూజ్ చేయడమే. లెంత్ అనేది ఇస్తాం. మిడ్ పాయింట్ నాకు ఎంతైతే లెంత్ కావాలో ఆ లెంత్ అనేది ఇచ్చినారంటే లైన్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది లైన్ అనేది. చూడండి, ఇలా లైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కమాండ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది ఒక పాయింట్ క్లిక్ చేయడంతో. కంటిన్యూగా రావాలనుకుంటే డబుల్ క్లిక్ చేసుకోండి. డబుల్ క్లిక్ పాయింట్ నుంచి లైన్ అనేది డ్రా చేస్తాను. మళ్ళీ ఇక్కడ చూడండి, సర్కిల్ అనేది ఫిల్ అయింది. అది కొంచెం ఈ పక్కకు వచ్చినారనుకోండి, సర్కిల్ మధ్యలో ఒక డాష్ లాగా క్రియేట్ అయింది. చూడండి, అంటే మీరు పాయింట్ మీద లేదనేసి అర్థం. పాయింట్ మీదకి వచ్చినారంటే సర్కిల్ ఒక ఫిల్ అయిపోతుంది. ఆ పాయింట్ నుంచి మళ్ళీ క్లిక్ చేయండి. కమాండ్ అనేది డీయాక్టివేట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మళ్ళీ స్టార్ట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్, ఇలా క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు లైన్ అనే కమాండ్. చాలా అనుకుంటే ఎస్కేప్ అనేది ప్రెస్ చేసేయండి. కమాండ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, ఇన్ఫినిటీ లైన్ అంటే ఎక్సెల్ లైన్ లాగా, కన్స్ట్రక్షన్ లైన్ లాగా. మీకు హార్జెంటల్ కావాలంటే హార్జెంటల్, వర్టికల్ కావాలంటే వర్టికల్, ఇంక్లైన్డ్ కావాలంటే ఇంక్లైన్. ఇప్పుడు ఫస్ట్ మనకి హార్జెంటల్, మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ప్లేస్ చేసుకోండి. ఇన్ఫినిటీ లైన్ స్టార్ట్ పాయింట్ కనిపించదు, ఎండ్ పాయింట్ కనిపించదు. సేమ్ అదేలాగా కన్స్ట్రక్షన్ లైన్, ఇన్ఫినిటీ లైన్ నాకు వర్టికల్గా కావాలా, మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ చూసినారంటే అదే లైన్ ఇంక్లైన్డ్గా కావాలా, ఇంక్లైన్డ్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలా, ఎంత యాంగిల్లో కావాలా అని క్లిక్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఇన్ఫినిటీ లైన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. సెలెక్ట్ చేసుకొని డిలీట్. అన్నిటినీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సరే, ఇది సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, బైసెక్ట్ లైన్. బైసెక్ట్ లైన్ అంటే ఏం లేదు, జస్ట్ టాంజెంట్ లైన్ లాగా. దానికోసం నేనేం చేశానంటే సర్కిల్స్, ఒక 2 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటాను. ఇక్కడ ఒక సర్కిల్. క్రియోలో చూసినారంటే దీన్ని టాంజెంట్ లైన్ అంటారు. ఇక్కడ ఏం చెప్పినారంటే బై టాంజెంట్ లైన్ అని చెప్పినారు. ఫస్ట్ పాయింట్ అంటే ఆ టాంజెంట్ పాయింట్కి ఈ టాంజెంట్ పాయింట్కి లైన్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ బై టాంజెంట్ లైన్ ఈ సర్కిల్ని క్లిక్ చేసినారంటే రెండింటిని టచ్ అవుతా మనకి లైన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, బైసెక్టింగ్ లైన్. బై టాంజెంట్ లైన్ అంటే 2 సర్కిల్ క్లిక్ చేస్తాం. బైసెక్టింగ్ లైన్ అంటే 2 లైన్కి ఇంటర్సెక్ట్ అయ్యే పోర్షన్లో లైన్ అనేది కావాలనుకుంటే బైసెక్టింగ్ లైన్. బైసెక్టింగ్ లైన్ ఈ లైన్కి మధ్యలో ఇంటర్సెక్ట్ ఎక్కడైతే అయిందో అక్కడ ఒక లైన్ కావాలనుకుంటే ఇలా ఇన్ఫినిట్ లైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు టచ్ అయ్యే ప్లేస్లో. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, లైన్ నార్మల్ టు కర్వ్. ఇది ఒక సర్కిల్ మనకి. దీనికి మిడ్ పాయింట్ అనేసి ఉందా, మీరు మిడ్ పాయింట్ని బేస్ చేసుకుని ఇక్కడ సర్కిల్ అనేది డ్రా చేస్తారు. అంటే అదేలాగా మీకు ఈ సర్కిల్ మీద ఒక పాయింట్ అనేది క్లిక్ చేయాలి. మీరు ఎక్కడైతే పాయింట్ క్లిక్ చేస్తారో దానికి పర్పెండిక్యులర్గా లైన్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, లైన్ నార్మల్ టు ది కర్వ్. ఈ కర్వ్ని క్లిక్ చేశాను, దానికి పర్పెండిక్యులర్గా అదే కమాండ్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ క్లిక్ చేశాను, దానికి పర్పెండిక్యులర్గా. ఇలా మీరు లైన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లైన్స్లో ఉండే అన్ని ఆప్షన్స్ అయితే చూసినాం. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ క్లోజ్ చేసుకుంటున్నాను. అన్నిటినీ సెలెక్ట్ చేసి డిలీట్. ఈ సెంటర్ లైన్ కూడా డిలీట్. నెక్స్ట్ చూసినారంటే ఏముంది,
రెఫరెన్స్ యాక్సిస్ లైన్ తీసుకుంటాను. మీకు ఎక్కడైతే రెఫరెన్స్గా అంటే ఇది 3Dలో కన్సిడర్ అవ్వదు. కన్స్ట్రక్షన్ మోడ్ యాక్టివేట్ చేసినట్లు యాక్టివేట్ చేసుకున్నట్లు యాక్టివేట్ చేసుకోకుండా మీకు యాక్సిస్ లైన్ కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు మీరు. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని డిలీట్. వెల్కమ్ టు క్యాడ్లో తెలుగు. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అది చూసేసి వచ్చి ఈ వీడియో అనేది చూడండి. ఒక రెక్టాంగిల్ అనేది సెంటర్ రెక్టాంగిల్ అనేది తీసుకుంటాను. సెంటర్ రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి నాకు ఫిల్లెట్ కావాలా అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫిల్లెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కార్నర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ మీకు ఎంత అయితే కావాలో అంత. ఇక్కడ చూసినారంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చింది. మనకి 6 ఆప్షన్లు వచ్చింది. ఆ ఒక్కొక్కటి ఎలానో చూసాం. ఫస్ట్ వన్ ఏమంటే ట్రిమ్ అనేసి అర్థం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి, కార్నర్స్ అన్ని ట్రిమ్ అయిపోతుంది. ఓకేనా, దీనికన్నా నేను వేరేలాగా చెప్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమయ్యేలాగా 2 లైన్స్ అనేది డ్రా చేసుకుంటాను. మళ్ళీ లైన్ కమాండ్ ఇలా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఫిల్లెట్ కమాండ్ అనేది తీసుకుంటాను. ఇందులో 6 ఆప్షన్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ క్లిక్ చేశాను. ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడి వరకు ఫిల్లెట్ అన్ని, దీని బయట ఉండేది అన్నీ ట్రిమ్ అయిపోతే అది ట్రిమ్ అనే ఆప్షన్. ఫిల్లెట్లో ఫస్ట్ ఆప్షన్ Ctrl+Z ఫిల్లెట్. ఇక్కడ చూసినారంటే ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ట్రిమ్ ఆల్ ఎలిమెంట్స్, అంటే ఫిల్లెట్ క్రియేట్ అయ్యేసి దాని బయట ఏదైతే ఉంటుందో అవన్నీ ట్రిమ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, ట్రిమ్ ఫస్ట్ ఎలిమెంట్. మీరు ఫస్ట్ వన్ ఏదైతే క్లిక్ చేస్తారో, ఫస్ట్ లైన్ ఇది క్లిక్ చేసినాను కదా, ఇప్పుడు ఆ పోర్షన్ అనేది ట్రిమ్ అయిపోతుంది చూడండి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇదేమంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఆప్షన్ అనేది మనం యూజ్ చేసుకుంటాం ప్రాజెక్ట్ని బట్టి. ఫిల్లెట్. నెక్స్ట్ ఏముంది, నాకు ట్రిమ్ అనేది అవ్వకూడదు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ట్రిమ్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకేనా, నో ట్రిమ్ అనేసి అర్థం. సేమ్ అదేలాగా ఫిల్లెట్. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, స్టాండర్డ్ లైన్ ట్రిమ్ అనేది యాక్టివేట్ చేసుకొని ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ క్లిక్ చేసి ఫిల్లెట్ క్రియేట్ చేసినారనుకోండి, మనకు ఇక్కడ రెఫరెన్స్ పెట్టినాం చూసినారా, అదొకటి ఉంటుంది. దానికి బయట ఏదైతే ఎక్స్టెండ్ అయిందో అవన్నీ ట్రిమ్ అయిపోతుంది. Ctrl+Z. నెక్స్ట్ ఫిల్లెట్. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, కన్స్ట్రక్షన్ లైన్ ట్రిమ్, అంటే ట్రిమ్ అయ్యేసి కన్స్ట్రక్షన్ మోడ్కి కన్వర్ట్ అయిపోతుంది చూడండి. బయట ఉండేదన్నీ ట్రిమ్ అయిపోయింది, ఇది కన్స్ట్రక్షన్ మోడ్కి కన్వర్ట్ అయిపోయింది. Ctrl+Z. లాస్ట్ ఆప్షన్ చూసినారంటే అన్ని కన్స్ట్రక్షన్ మోడ్కి కన్వర్ట్ అయిపోతుంది చూడండి. అన్ని కన్స్ట్రక్షన్ మోడ్కి కన్వర్ట్ అయిపోయింది. ఫిల్లెట్లో అన్ని ఆప్షన్స్ అయితే మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ చూసినారంటే చాంఫర్ క్లిక్ చేసుకుంటున్నాను. అదే సేమ్ ఆప్షన్సే ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, ట్రిమ్. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ట్రిమ్ అవుతుంది. Ctrl+Z. చాంఫర్. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ లైన్ ట్రిమ్ అయిపోతుంది. సెకండ్ లైన్ అలానే ఉంటుంది. Ctrl+Z. చాంఫర్. ట్రిమ్మే అవ్వకూడదు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అసలు ట్రిమ్మే అవ్వదు. Ctrl+Z. చాంఫర్. లాస్ట్ నెక్స్ట్ వన్ స్టాండర్డ్ లైన్ ట్రిమ్. బయట ఏదైతే ఎక్స్టెండ్ అయి ఉంటుందో అది ట్రిమ్ అయిపోతుంది. ఈ పోర్షన్ ట్రిమ్ అయిపోతుంది. Ctrl+Z. చాంఫర్. ఇందులో బయట ఉండేది ట్రిమ్ అయిపోతుంది, దాని కింద ఉండేది వచ్చి రెఫరెన్స్గా కన్వర్ట్ అవుతుంది. చాంఫర్. ఈ 2 లైన్స్ క్లిక్ చేసుకొని చూడండి, అది ట్రిమ్ అయిపోయింది, ఇది రెఫరెన్స్గా కన్వర్ట్ అయిపోయింది. Ctrl+Z. చాంఫర్. అన్ని రెఫరెన్స్గా కన్వర్ట్ అయిపోతుంది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. ఓకేనా, చాంఫర్ కూడా మీకు అర్థమైంటుంది. Ctrl+Z. నెక్స్ట్ చూసినారంటే ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, వెల్కమ్ టు క్యాడ్లో తెలుగు. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అది చూసేసి వచ్చి ఈ వీడియో అనేది చూడండి. అయితే పాయింట్ క్లిక్ చేస్తారో అక్కడంతా డబుల్ క్లిక్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే పాయింట్లు క్లిక్ చేస్తారో అక్కడంతా పాయింట్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ఫస్ట్ ఆప్షన్. డబుల్ ఎస్కేప్ సెలెక్ట్ చేసుకొని డిలీట్. నెక్స్ట్ ఏముంది,
పాయింట్ బై యూజింగ్ కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని మీకు ఒక పాయింట్ అనేది కావాలా. హారిజంటల్గా నాకు ఒక 10 mm కావాలి. ఇందులో కూడా కార్టీసియన్ పోలార్ అనేసి ఉంటుంది. వర్టికల్గా నాకు 15 mm కావాలి. ఎంటర్. సారీ, ఎర్రర్ వచ్చింది. మనం 0 చేసుకోలేదు. సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఇది 10 mm కావాలా. డబుల్ క్లిక్ చేసినారంటే సెలెక్ట్ అవుతుంది 15 mm. బ్యాక్ స్పేస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఇచ్చినారంటే 10 mm 15 mm హారిజంటల్గా వర్టికల్గా మీకు ఎంతైతే లెంత్ కావాలో ఆ లెంత్ని బేస్ చేసుకొని పాయింట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని డిలీట్. మళ్ళీ అదే పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పోలార్ అంటే ఏమంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉండింది అనుకోండి, దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకుంటాను. ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఉంది ఇలా. ఓకేనా, సమ్ రేడియస్ ఉంది. రేడియస్ కూడా మెన్షన్ చేస్తాం. ఎంత రేడియస్ ఉంది? 18 రేడియస్ ఉంది. ఓవరాల్గా 18 పెట్టుకునేసాను. 18 ఇచ్చి ఎంటర్. 18 రేడియస్ ఉంది. ఓకేనా, ఇప్పుడు నాకు ఒక పాయింట్ కావాలా. పోలార్ని బేస్ చేసుకొని రేడియస్ వచ్చి 18 ఇస్తున్నాను. 18 యాంగిల్ నాకు 45 degreesలో కావాలా. ఆ లైన్ మీద అలానే క్రియేట్ ఆ సర్కిల్ మీద 45 degrees యాంగిల్తో 18 రేడియస్తో క్రియేట్ అయిపోతుంది. చూడండి ఒక పాయింట్ అనేది మీకు అర్థమైంటుంది. ఓకేనా, పాయింట్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది మనకి. సెలెక్ట్ చేసుకొని డిలీట్. నెక్స్ట్ చూసినారంటే ఈక్విడిస్టెంట్ పాయింట్. సో దట్ ఆ సర్కిల్ని మళ్ళీ రప్పించుకుంటున్నాను. ఆ పాయింట్ తీసేసినాను. ఈక్విడిస్టెంట్ పాయింట్ని అంటే ఏమంటే ఈ సర్కిల్ని నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఈక్విడిస్టెంట్ పాయింట్ ఏ సర్కిల్, ఏ లైన్ సర్కిల్ స్ప్లైన్ ఏదైనా సరే క్లిక్ చేయండి. దాని మీద నంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని కావాలా, నాకు ఒక 12 పాయింట్స్ కావాలా. 12 ఇచ్చేసి ఓకే ఇచ్చేయండి. అది ఆటోమేటిక్గా 12 పాయింట్స్గా డివైడ్ అయిపోతుంది. ఇది ఈక్విడిస్టెన్స్ పాయింట్. Ctrl+Z తీసేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, ఇంటర్సెక్టింగ్ పాయింట్లో ఒక పాయింట్ అనేది ఎక్కడైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ అనేది తీసుకుంటాను. చూడండి, లైన్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. లైన్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఇంటర్సెక్షన్ పోర్షన్ ఇదే ఇక్కడే కదా. ఇక్కడ నాకు ఒక పాయింట్ కావాలా అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది క్లిక్ చేసుకుంటాను. ఈ సర్కిల్ని ఈ లైన్ని క్లిక్ చేసినారంటే అక్కడ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ ఒక పాయింట్, లైన్ ఎక్స్టెండ్ అయితే ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ జరిగి ఉంటుంది కదా, దానికోసం ఇక్కడ ఒక పాయింట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, ప్రొజెక్షన్ పాయింట్ కోసం ఏం చేశానంటే మనం డిఫాల్ట్గా ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలా. ఇక్కడ ఒక పాయింట్ అనేది పెట్టుకుంటాను. ఈ పాయింట్ అనేది నాకు ఈ సర్కిల్ మీదకి ప్రొజెక్ట్ అవ్వాలి, లేకపోతే ఈ లైన్ మీదకి ప్రొజెక్ట్ అవ్వాలంటే ప్రొజెక్షన్ పాయింట్, ఈ పాయింట్ నాకు ఈ సర్కిల్ మీదకి ప్రొజెక్ట్ అవ్వాలి. చూడండి ప్రొజెక్ట్ అయిపోయింది. మళ్ళీ ప్రొజెక్షన్ పాయింట్ నాకు ఈ పాయింట్ ఈ లైన్ మీదకి ప్రొజెక్ట్ అవ్వాలి. ఆటోమేటిక్గా ప్రొజెక్షన్ పాయింట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ క్లిక్ చేసుకున్నారంటే ప్రొఫైల్లో ఉండే అన్ని టూల్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. నేను ఆ కమెంట్ చూసి ఎలా అయితే వీడియో క్రియేట్ చేయాలో ప్లాన్ చేసుకొని, ఇంకా ఇది స్పీడ్గా చెప్తున్నారు అనే ఒక థాట్ వస్తే కూడా చెప్పండి. ఇంకా స్లోగా కూడా వీడియో అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్ని స్లోగా కూడా క్రియేట్ చేసుకుంటాం. అందులో నో ప్రాబ్లం. ఓకేనా, ప్రొఫైల్లో ఉండే అన్ని కమెంట్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూసినారంటే మనకి నెక్స్ట్ ఏం చెప్పుకుంటాం, ఆపరేషన్స్ చెప్పుకుంటామా. నెక్స్ట్ ఆపరేషన్స్ అనేసి ఉంటుంది. ఆపరేషన్స్లో ఈ టూల్స్ అన్నీ ఉంటుంది. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ చూసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే 21 టైప్స్ ఆఫ్ స్వీప్ కమాండ్స్ ఇన్ తెలుగు. ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, 21 టైప్స్ ఆఫ్ స్వీప్ కమాండ్స్ ఉంటుంది తప్ప తెలుగులో, మన తెలుగు లాంగ్వేజ్లో అనేది ఆ 21 టైప్స్ ఆఫ్ స్వీప్ కమాండ్స్ అనేది ఉండదు. అది మనం ప్రతి ఒక్కటి ఫస్ట్ నోట్స్లో ఎలా చేయాలనేది చూసేసి ఆ తర్వాత మనం ప్రాక్టికల్గా చూస్తాం. ఓకేనా, ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అనేది నేర్చుకుంటాం. సో దట్ నేను ఫస్ట్ నా నోట్స్ అనేది ఓపెన్ చేస్తాను. నోట్స్లో ఎలా ఉందని చూడండి. అక్కడ జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇలానే ఉంటుంది అనేది. ఆ తర్వాత మనం కావాలంటే మనం ప్రాక్టికల్గా చూస్తాం. నాకు నోట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా ప్రాక్టికల్ కావాలనే వాళ్ళు కొంచెం ఫార్వర్డ్ చేసి చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. డైరెక్ట్గా నేను ప్రాక్టికల్గా క్యాటియాలో ఎలా చేయాలనేది చూపించుంటాను. ఓకేనా, క్యాటియా నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో నేను ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాను. నేను అంటే
అవన్నీ నా రైటింగ్స్, నా నోట్స్. అది నేను క్యాటియా నేర్చుకున్నప్పుడు నా కోసం నేను తయారు చేసుకున్న నోట్స్. అది ప్రతి ఒక్క కమెంట్ అనేది ఈ నోట్స్లో ఉంటుంది. ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలని అనిపిస్తే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. నేను ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ స్వీప్ కమెంట్స్ ఎక్కడుంది చూసాం. కొంచెం కిందికి పోయినామంటే కనిపిస్తుంది స్వీప్ కమెంట్స్. ఓకే, ఇక్కడి నుంచి స్వీప్ కమెంట్స్ అనేది స్టార్ట్ అయింది. ఇది చూసాం మనం. స్వీప్ కమెంట్స్లో మనం 21 టైప్స్ అనేది చెప్పుకున్నాం. చూడండి, ఫస్ట్ దాంట్లో ఏమంటే ఎక్స్ప్లిసిట్లో మనకి 3 ఉంటుంది. అదేమంటే ఫస్ట్ విత్ రెఫరెన్స్ సర్ఫేస్, విత్ 2 గైడ్స్, థర్డ్ వన్ ఏమంటే విత్ పుల్లింగ్ డైరెక్షన్. ఫస్ట్ వన్ చూడండి, విత్ రెఫరెన్స్ సర్ఫేస్ అనేసి ఉంది. దానికోసం మనం ఏం చేయాలంటే ఒక ప్రొఫైల్, ఒక స్ప్లైన్ అనేది డ్రా చేయాలి. ప్రొఫైల్ ఒకటి, స్ప్లైన్ ఒకటి. ఫ్రంట్ ప్లేన్లో ఒక ఆర్క్ డ్రా చేసినారంటే దానికి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్లో మీరు స్ప్లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఆర్క్ వచ్చి ప్రొఫైల్గా సెలెక్ట్ చేసుకోవాలా, స్ప్లైన్ వచ్చి మీరు గైడ్ కర్వ్గా సెలెక్ట్ చేసుకోవాలా అనేది మీకు ఇక్కడ నీట్గా నోట్స్ అనేది ఉంటుంది. ఓకేనా? విత్ 2 గైడ్ కర్వ్స్, ప్రొఫైలు, 2 స్ప్లైన్ అనేది కావాలా, గైడ్ కర్వ్ 1, గైడ్ కర్వ్ 2గా సెలెక్ట్ చేసుకోవాలా, అది 2 స్ప్లైన్స్, ఇది ప్రొఫైల్గా సెలెక్ట్ చేసుకోవాలా. విత్ పుల్లింగ్ డైరెక్షన్, ఒక డైరెక్షన్ చూపించాలా, సేమ్ అదేలా ఒక ఆర్క్, ఒక స్ప్లైన్ గైడ్ కర్వ్గా తీసుకోవాలా. ఓకేనా? అందులో సెకండ్ ఆప్షన్ లైన్, 2 లిమిట్, 2 లైన్స్ ఉంటుంది, గైడ్ కర్వ్ 1, గైడ్ కర్వ్ 2. లిమిట్ అండ్ మిడిల్, 2 లిమిట్స్ అంటే 2 లైన్స్ ఉంటుంది, లిమిట్స్ అనేది ఇచ్చుకోవచ్చు, మనం డిస్టెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అలా. ఓకేనా? అలాంటిది విత్ రెఫరెన్స్ సర్ఫేస్, విత్ రెఫరెన్స్ కర్వ్, విత్ టాంజెన్సీ సర్ఫేస్. ఇది పేరు అనేది మిస్ అయింది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చి ఎఫ్. ఓకేనా? నెక్స్ట్ జీ, 2 టాంజెన్సీ సర్ఫేస్, సర్కిల్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సర్కిల్. సర్కిల్లో 3 గైడ్ కర్వ్స్, 2 గైడ్ కర్వ్ అండ్ రేడియస్, 2 గైడ్స్ అండ్ రేడియస్, సెంటర్ అండ్ 2 రేడియస్, center and radius, 2 guides and tangency surface, 1 guide and tangency surface, limit curve and tangency surface. Next fourth option conic, 2 guide curves, 3 guide curves, 4 guide curves and 5 guide curves. ఇది మనకి ఈ రోజు నేర్చుకోబోయే వీడియో. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టికల్గా చూసాం. ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను. ఓకేనా? ఇప్పుడు నేను క్యాటియా అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకేనా? దీనికోసం నేనేం చేస్తానంటే ఫస్ట్ దీన్ని హైడ్ చేసుకునేస్తాం. ఓకే, నేను చూడండి అన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టినాను. ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నీట్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి నేను స్వీప్ని డిలీట్ చేసి ఆ తర్వాత మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? దీన్ని అట్టే తీసి పెట్టి చూపించడం ఏముండదు. అంటే మీరు అలా అనుకొని వీడియో బ్యాక్ వెళ్ళిపోకండి. ప్రతి ఒక్కటి స్వీప్ని డిలీట్ చేసి మళ్ళీ దాన్ని డ్రా చేసి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి కోసం ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. బట్ ఇదేమంటే నేను నా స్టూడెంట్స్ని, అంటే నేను స్టాఫ్గా వర్క్ చేసుకున్నాను డిజైన్ ఇంజనీర్గా, వాళ్ళ కోసం రెడీ చేసిన వీడియో కాదు, వాళ్ళ కోసం రెడీ చేసిన స్వీప్ కమెంట్స్ అన్నీ. బట్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నేను దాన్నే యూజ్ చేస్తున్నాను. నా స్టూడెంట్స్కి ఎలా అయితే చెప్తానో అదేలా మీకు చెప్పాలనేసి నేను దీన్ని రెడీ చేసుకున్నాను. ఓకేనా? దీన్ని రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి డిఫైన్ ఇన్ వర్క్ బెంచ్. ఈవెన్ ఇది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకంటే మీరు సపరేట్ పేజ్లో చేస్తుంటారు కాబట్టి ఇది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. డిఫైన్ ఇన్ వర్క్ బెంచ్ ఇస్తున్నాను నేను. ఇచ్చినారంటే మనకి ఇక్కడ చూడండి స్వీప్ అనేది ఆల్రెడీ నేను చేసింది ఇక్కడ వచ్చిందా? నేను దీన్ని చేయడానికి ఏమేమి యూజ్ చేసినానని నేను చూడాలంటే ఈ ప్లస్ని క్లిక్ చేసి నేను ఆ స్వీప్ని డిలీట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి డిలీట్. ఓకే, ఇక్కడ చూసినారంటే నేను ఇక్కడ ఏమేమి చూసినాను, ఫ్రంట్ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని ఒక ఆర్క్, ఒక స్ప్లైన్ అనేది డ్రా చేసినాను. ఓకేనా? సేమ్ అదేలాగా మీరు కూడా ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని వైజెడ్ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని ఒక ఆర్క్ డ్రా చేయండి. అండ్ దెన్ ఈ ప్లేన్ ZX ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని ఒక స్ప్లైన్ అనేది డ్రా చేయండి. డ్రా చేసినాక ఏం చేయాలంటే ఇప్పుడు మీరు స్వీప్ అనే ఆప్షన్ లోపలికి వెళ్ళండి. ఇది సింపుల్. ఒక ఆర్క్ డ్రా చేయడం అండ్ దెన్ ZX ప్లేన్లో ఒక స్ప్లైన్ డ్రా చేయడం, ఈజీ, సింపుల్. ఓకే, కొన్ని టఫ్ ప్లేన్స్ ఆఫ్సెట్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడికి ఆఫ్సెట్ చేసుకొని డ్రా చేసేది అంటూ ఉంటుంది. అది నేను ప్లేన్ ఆఫ్సెట్ చేసే చూపించి మీకు అర్థమయ్యేలా చెప్తాను. డోంట్ బాదర్ అబౌట్ దట్. ఇప్పుడు సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటాం. నెక్స్ట్ స్వీప్ లోపలికి వెళ్తున్నాను. అందులో ఫస్ట్ ఆప్షన్ ఏం చూసినాం, ఎక్స్ప్లిసిట్. ఇదే ఎక్స్ప్లిసిట్ వచ్చిందా? ఎక్స్ప్లిసిట్. ఓకే, అందులో ఫస్ట్ ఆప్షన్ విత్ రెఫరెన్స్ సర్ఫేస్. అందులో ప్రొఫైల్ అడిగింది, గైడ్ కర్వ్ అడిగింది. ఓకేనా? ప్రొఫైల్ ఏదిగా సెలెక్ట్ చేయాలో మనం నోట్స్లో చూసినాం. ప్రొఫైల్ నాకు ఆర్క్గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ గైడ్ కర్వ్గా దేన్ని సెలెక్ట్ చేయాలా, ఈ స్ప్లైన్ని సెలెక్ట్ చేయాలి. స్ప్లైన్ని సెలెక్ట్ చేసుకొని
ప్రివ్యూ ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు ఆ సర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఈ సర్ఫేస్ మనం ఎక్కడసారి యూస్ చేస్తాం, ఇలానే ఎందుకు చేయాలా అనే డౌట్స్ వస్తుంది. ఇలానే ఎందుకు చేయాలనే క్వశ్చనే లేదు ఇక్కడ. ఎందుకంటే మన యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆ గైడ్ కర్వ్స్ని కానీ ఆ ప్రొఫైల్ కానీ మార్చుకుంటూ ఉంటాం. దాంతో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. జస్ట్ నేను ఏదైతే ప్రొఫైల్ డ్రా చేసినానో, ఏదైతే గైడ్ కర్వ్ డ్రా చేసినానో సేమ్ అదే మీరు ఫాలో అయిపోండి. జస్ట్ ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ అయినాక మీకు ఐడియా వస్తుంది, ఓ ఇక్కడ ఈ షేప్ వేస్తే మనకు ఆ షేప్ అనేది క్రియేట్ అయింది, సర్ఫేస్గా అలా మారింది అనేది ఒక ఐడియా వచ్చినాక మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకుంటాం. సర్ఫేస్ మనం దేనికి యూజ్ చేస్తాం, మెయిన్ పర్పస్ ఏమంటే మనం పార్ట్ డిజైన్లో చేయలేని కొన్ని మోడలింగ్స్ మనం సర్ఫేస్ డిజైన్లో చేసుకోవచ్చు. క్యాటీ యొక్క మెయిన్ అడ్వాంటేజే మనం సర్ఫేస్ మోడలింగ్ కాబట్టి మనం సర్ఫేస్ అనేది కొంచెం డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దీన్ని రైట్ క్లిక్ చేసి నేను హైడ్ ఆర్ షో చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసిందా మనకి, దీన్ని మైనస్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, దీన్ని ఏం చేస్తున్నానంటే రైట్ క్లిక్ చేసి డిఫైన్ ఇన్ వర్క్ బెంచ్. ఇది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు డ్రా చేస్తారు కాబట్టి. నేను ఈ స్వీప్ని డిలీట్ చేసుకుంటున్నాను. నేను ఏదైతే స్కెచ్ డ్రా చేసిండాను అని చూడడానికి కోసం మీకు ఇలా చేస్తున్నాను. ఓకేనా, స్వీప్ని డిలీట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి నేను ఏం చేసిండాను, ఓకేనా, ఒక ఆర్క్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఈ ఎడ్జ్లో ఒక ప్లేన్, ఆ ఎడ్జ్లో ఒక ప్లేన్. ఈ ప్లేన్ ఎలా ఆఫ్సెట్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. దానికోసం మీరు ఏ ప్లేన్ అయితే ఆఫ్సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆఫ్సెట్ ప్లేన్స్ అనే ఆప్షన్ ఉంటుందా, ఇక్కడ ఉంచండి. ఆఫ్సెట్ ప్లేన్ అనే ఆప్షన్ లోపలికి వెళ్ళండి. ఆప్షన్ లోపలికి వెళ్ళినాక ఏ పాయింట్ మీద అయితే ఆ ఆఫ్సెట్ ప్లేన్ కావాలో ఆ పాయింట్ని ఒకసారి క్లిక్ చేయండి. మీ ప్లేన్ అనేది అక్కడికి వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఓకే ఇచ్చినారంటే ఆ ప్లేన్ అనేది అక్కడికి ఆఫ్సెట్ అయిపోతుంది. ఓకేనా, సేమ్ అదేలాగానే ఆ పక్కకు కూడా ఫస్ట్ ప్లేన్ క్లిక్ చేయండి, అండ్ నేను ఆఫ్సెట్ ప్లేన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఏ పాయింట్ దగ్గరికి ఆ ప్లేన్ రావాలో ఆ పాయింట్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి, స్కెచ్ లోపలికి వెళ్ళి ఒక స్ప్లైన్, అండ్ దెన్ ఇంకొక ప్లేన్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేన్ మీద ఒక స్ప్లైన్. ఓకేనా, సమ్టైమ్స్ మిర్రర్ చేసినారంటే రెండు ఒకే స్కెచ్గా సెలెక్ట్ అయిపోయిందంటే మళ్ళీ మీకు ఇక్కడ చేయలేరు కాబట్టి రెండు ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి, అండ్ దెన్ రెండిట్లో ఒక్కొక్క స్ప్లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను స్వీప్ అనే ఆప్షన్ లోపలికి వెళ్తున్నాను. ఎక్కడుంది స్వీప్, ఇక్కడ. ఓకే, స్వీప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్లో సెకండ్ ఆప్షన్ విత్ 2 గైడ్ కర్వ్స్ కావాలి కాబట్టి 2 గైడ్ కర్వ్స్ ఉంది మన దగ్గర. ప్రొఫైల్ ఇది నోట్స్లో చూసినారంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. గైడ్ కర్వ్ 1, గైడ్ కర్వ్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రివ్యూ చూసినారంటే మనకి ఈ షేప్ అనేది, అంటే మీరు ఈ గైడ్ యొక్క షేప్ మార్చినారంటే మనకి ఈ సర్ఫేస్ యొక్క షేప్ మారుతుంది. ఎందుకు ఇలానే వచ్చిందంటే మనకి ఇక్కడ బెండ్ ఉంది కాబట్టి ఇక్కడ బెండ్ వచ్చింది, ఇక్కడ కొంచెం హైట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం హైట్ వచ్చింది. సేమ్ నథింగ్ టు బాదర్ దేర్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మనం వేసే షేప్సే అక్కడ వస్తుంది, కొంచెం డిఫరెన్స్ మారుతుంది అంతే. అండ్ దెన్ దీన్ని రైట్ క్లిక్ చేసి హైడ్ ఆర్ షో. నెక్స్ట్ దీన్ని డిఫైన్ ఇన్ వర్క్ బెంచ్ చేసుకుంటాను. థర్డ్ ఆప్షన్ విత్ పుల్లింగ్ డైరెక్షన్ అనే ఆప్షన్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఉండే స్వీప్ని డిలీట్ చేస్తేనే మనకి నేను ఏమేమి అయితే స్కెచ్ డ్రా చేసినానో అది మీకు అర్థమవుతుంది. దీన్ని డిలీట్ చేసుకుంటున్నాను, డిలీట్. ఓకే, చూడండి ఓకేనా, ఇది నేను వేసిన స్కెచ్. ఫ్రంట్ ప్లేన్లో ఒక ఆర్కు అండ్ దెన్ ఇక్కడ ఒక స్ప్లైన్ అనేది డ్రా చేసినాను. ఇప్పుడు మీరేం చేయాలా, స్వీప్ అనేది క్రియేట్ చేస్తాం. ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థమైంటుంది ఎలా డ్రా చేయాలో. స్వీప్, అందులో థర్డ్ ఆప్షన్ విత్ పుల్లింగ్ డైరెక్షన్ మారింది. ప్రొఫైల్ ఇది నాకు, గైడ్ కర్వ్ ఇది, డైరెక్షన్ హారిజాంటల్ ఇస్తున్నాను నేను. ఓకేనా, ప్రివ్యూ క్రియేట్ అయిందా. ఓకే, ఈ షేప్ కోసమే మనం ఇన్ని ప్రాసెస్ చేసినాం. ఓకేనా, జస్ట్ నేను చెప్పేది అట్టే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసినారంటే ఆ తర్వాత మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని నేను హైడ్ ఆర్ షో చేసుకుంటాను. రైట్ క్లిక్ చేసి హైడ్ ఆర్ షో. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో 2 లిమిట్స్. దీంట్లో ఈ స్వీప్ని డిలీట్ చేసినారంటే నేను ఏదైతే స్కెచ్ డ్రా చేసినానో అది మీకు విజిబుల్ అవుతుంది. ఇక్కడ చూసినారంటే నేను 2 లైన్స్ మాత్రమే డ్రా చేసినాను. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. దీన్ని రొటేట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా, 2 లైన్స్ ఉంటుంది. ఈ ప్లేన్లో నేను 2 లైన్స్ అనేది డ్రా చేసినాను. ఈ స్కెచ్ అన్నీ వేసేది ఈజీనే మీకు. ఇప్పుడు నేను స్వీప్ కమాండ్ లోపలికి వెళ్తున్నాను. స్వీప్ ఎక్స్ప్లిసిట్లో 3 ఆప్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ లైన్
లైన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏముంది మనకి, టూ లిమిట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆప్షన్స్ మారుతుంది. గైడ్ కర్వ్ 1, గైడ్ కర్వ్ 2 సెలెక్ట్ చేయాలి. గైడ్ కర్వ్ 1 ఏదైనా సెలెక్ట్ చేయండి పర్వాలేదు, గైడ్ కర్వ్ 2 ఇలా మార్చి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ప్రివ్యూ ఇస్తున్నాను. ప్రివ్యూ ఇచ్చేసి ఎర్రర్స్ ఏదైనా వస్తే క్లోజ్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ 29mm నేను డబుల్ క్లిక్ చేస్తాను చూడండి. మళ్ళీ ఈ పక్క 29mm, ఈ పక్క 29mm ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ కొంచెం రాలేదు, పైన కొంచెం రాలేదు. బికాస్ నేను లైన్ అనేది ఈ లెంత్ అనేది 90mm ఇచ్చిన, ఇక్కడ 90mm ఇచ్చిన లెంత్, బట్ దీనికన్నా కొంచెం కిందికి వచ్చేసింది, ఇది దీనికన్నా కొంచెం పైకి వెళ్ళిపోయింది. సో దట్ నాకు దీనికి స్ట్రైట్గా మాత్రమే లైన్స్ అనేది సర్ఫేస్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. మీ లైన్స్ ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఈ లెంత్ అనేది మీరు ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఎక్కడ 29mm ఉంది చూడండి, ఇక్కడ నుంచి మీరు ఆ లైన్స్ అనేది మార్చుకోవచ్చు. ఓకేనా. ఓకే, మళ్ళీ దీన్ని హైడ్ చేసుకుంటున్నాను. 2.2 డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసినామా, సేమ్ అదేలాగానే 2.1 లాగానే ఇది కూడా ఉంటుంది. స్వీప్ని డిలీట్ చేసుకుంటాం. డిలీట్. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ అదేలాగానే 2 లైన్స్ ఉంది, బట్ ఒక సైడ్ మాత్రమే ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ స్వీప్, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లిమిట్ అండ్ మిడిల్. ఓకేనా. లిమిట్ అండ్ మిడిల్ ఎందుకు పేరు ఇచ్చినారంటే, మనం ఇప్పుడు దీన్ని ఇది స్టార్ట్ పాయింట్గా క్లిక్ చేసి ఇది మిడిల్ పాయింట్గా క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత సర్ఫేస్ అయితే క్రియేట్ అవుతుందో సేమ్ అదే సర్ఫేస్ ఆ పక్కకి క్రియేట్ అవుతుంది. ఓకే, గైడ్ కర్వ్ 1 ఇది మిడిల్, గైడ్ కర్వ్ 2 ప్రివ్యూ. ఎర్రర్స్ వస్తే క్లోజ్ చేసేయండి. ఓకే చేయండి. చూడండి ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్కి క్రియేట్ అయిపోయింది. అంటే ఈ లైన్ని మిడిల్గా తీసుకుంటుంది. ఓకేనా. సెకండ్ ఏదైతే ఇస్తామో దాన్ని మిడిల్గా తీసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ అని హైడ్ చేసుకుంటాను. హైడ్ ఆల్సో దీన్ని మినిమైజ్ చేసుకొని దీన్ని డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ప్లస్ని క్లిక్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి దీంట్లో కూడా ఈ స్వీప్ని డిలీట్ చేసుకుంటే నేను ఏదైతే స్కెచ్ డ్రా చేసి ఉంటానో అది మీకు విజిబుల్ అవుతుంది. ఓకే, డిలీట్. ఓకే, ఇప్పుడు నాకు అది ఒక్కటే వచ్చింది, అంటే టీ షేప్లో క్రియేట్ అయింది. అది మనం క్రియేట్ చేసుకోవాలంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే స్వీప్ లోపలికి వెళ్ళండి. థర్డ్ ఆప్షన్ విత్ రెఫరెన్స్ సర్ఫేస్, గైడ్ కర్వ్ 1. మనం గైడ్ కర్వ్ లేదు కాబట్టి ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోండి. గైడ్ కర్వ్ 1 అండ్ రెఫరెన్స్గా ఒక సర్ఫేస్, ఈ సర్ఫేస్ ప్రివ్యూ. ఓకేనా, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడే టీ షేప్లో ఉన్నింది. అంటే నేను ఇక్కడ ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని టాంజెన్స్గా ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసిన, మీరు ఫేస్ సెలెక్ట్ చేసినారనుకోండి దాని తగినట్లు క్రియేట్ అవుతారు. ఓకేనా. నెక్స్ట్ రైట్ క్లిక్, హైడ్ ఆల్సో 2.4 రైట్ క్లిక్, డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్ ప్లస్ సమ్టైమ్స్ మీరు ఇక్కడ ప్లస్ క్లిక్ చేసేటప్పుడు ఈ లైన్ పైన క్లిక్ చేస్తారు, మళ్ళీ ఇంకోసారి లైన్ పైన క్లిక్ చేసినారంటే స్కెచ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు 2.4 దానికోసం నేను ఈ స్వీప్ని డిలీట్ చేసుకుంటున్నాను. డిలీట్. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఆర్క్ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ ప్లేన్ని ఆఫ్సెట్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసిండాను. ఓకేనా. నెక్స్ట్ మీరేం చేయాలంటే స్వీప్ అనే ఆప్షన్ లోపలికి వెళ్ళండి. అందులోకి వెళ్ళి విత్ రెఫరెన్స్ కర్వ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకి ఆప్షన్స్ అడుగుతుంది. గైడ్ కర్వ్ 1 రెఫరెన్స్గా ఒక కర్వ్, గైడ్ కర్వ్ 1గా ఇది సెలెక్ట్ చేసుకుంటాం. రెఫరెన్స్ కర్వ్. ఓకేనా. ప్రివ్యూ, క్లోజ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా క్రియేట్ అయింది. ఓకేనా. ఇలాంటి డిఫరెంట్ షేప్స్ క్రియేట్ చేసుకునేకి మనం ఇది యూజ్ చేసుకుంటాం స్వీప్ని. రైట్ క్లిక్, హైడ్ ఆర్ షో 2.5 రైట్ క్లిక్, డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్ ప్లస్ క్లిక్ చేసి మనకి ఇక్కడ ఇలాంటి
ట్యాంజెన్సీగా ఒక సర్ఫేస్ అనేది క్రియేట్ అవ్వాలా ఈ ఆర్క్ పైన నుంచి, అలాంటప్పుడు ఇది యూస్ చేస్తాం. ఆ స్వీప్ అనేది డిలీట్ చేసుకుంటాం. డిలీట్. ఓకే, స్వీప్ 2.5 with tangency surface, guide curve 1 tangency surface, preview. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఆ సర్ఫేస్ అనేది ట్యాంజెన్సీగా క్రియేట్ అయిపోయింది. ఓకేనా, హైడ్ ఆర్ షో. నెక్స్ట్ విత్ డ్రాఫ్ట్ డైరెక్షన్ రైట్ క్లిక్ చేస్తాం, డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తాను. చూడండి నీకు నేనేం చేసినట్టు ఒకే ఒక ఆర్క్ మాత్రమే డ్రా చేస్తున్నాను, దాన్ని బేస్ చేసుకొని ఈ స్వీప్ అనేది క్రియేట్ అయింది. రైట్ క్లిక్, ఆ స్వీప్ని డిలీట్ చేస్తున్నాను, మన స్కెచ్ అనేది కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ అదే స్వీప్ మనకు రావాలనుకుంటే అప్పుడు ఏం చేయాలా, స్వీప్ లోపలికి వెళ్తాం, ఎలా చేసినామనేది చూస్తాం. ఓకేనా, ఏంది నెక్స్ట్ వన్ విత్ డ్రాఫ్ట్ డైరెక్షన్. ఓకే, ఏం అడిగింది, గైడ్ కర్వ్ 1 అండ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో కావాలా నాకు, హారిజాంటల్ అనేది క్లిక్ చేసిన, ప్రివ్యూ. ఓకేనా, ఓకే, అంటే మనం ఇచ్చే డైరెక్షన్ని బేస్ చేసుకొని ఆ స్వీప్ అనేది క్రియేట్ అవుతుంది. హారిజాంటల్ ఇచ్చినాం కాబట్టి అంటే ఫ్లాట్గా క్రియేట్ అయిపోయింది. చూడండి జస్ట్ ఒక పేపర్ లాగా క్రియేట్ అయింది. నేను Z ఇస్తున్నాను, ఇప్పుడు నేను వర్టికల్ ఇస్తాను. చూడండి వర్టికల్ కూడా కాకుండా మీరు ప్లేన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎట్టయినా ఇవ్వచ్చు. ఓకేనా, స్వీప్, గైడ్ కర్వ్ అండ్ డైరెక్షన్, ప్రివ్యూ. సేమ్ అదేలాగా వచ్చింది కదా, జస్ట్ ఒక సెకండ్ ఉండండి, కంట్రోల్ Z. వర్టికల్ డైరెక్షన్. ఓకేనా, దీన్ని డిలీట్ చేసుకుంటాం, ఈ స్వీప్ని డిలీట్ చేస్తున్నాను. డైరెక్షన్ ఇప్పుడు మార్చేస్తాం, హారిజాంటల్గా ఇచ్చినామంటే అంటే ఫ్లాట్గా వచ్చేస్తుంది, ఆ పేపర్ లాగా జస్ట్ ఒక పేపర్ లాగా వచ్చేస్తాను. ఓకేనా, అలా కాకుండా మాకు డైరెక్షన్ వేరే ఇచ్చినామంటే వేరే డైరెక్షన్లో వస్తుంది, అంతే డిఫరెన్స్. ఓకేనా, గైడ్ కర్వ్ అండ్ దెన్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్, ప్రివ్యూ. ఓకే, చూడండి వచ్చేసింది. ఓకేనా, ఇలాంటిది మనం ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు త్రూ స్వీప్ ద్వారా. మీరు అనుకోవచ్చు జస్ట్ ఒక ఆర్కేసి ఎక్స్ట్రూడ్ చేసి అయిపోతుంది కదా అనేసి, దీన్ని మీరు ఎక్కడ ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఇది ఉంటుంది. ఓకేనా, అందుకే స్వీప్ అనేది మనం యూజ్ చేసేది రేర్గా ఉంటుంది. బట్ ఎక్కడంటే ఇస్రో, నాసా ఇలాంటి ప్లేసెస్లో ఇదే ఎక్కువ, సర్ఫేస్లోనే మొత్తం ఉంటుంది. రాకెట్స్ ఇవన్నీ సర్ఫేస్ బేస్ చేసే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ దీన్ని 2 ట్యాంజెన్సీ సర్ఫేస్, డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూసినారంటే నేను ఏమేమి డ్రా చేసినాను అనేది చూస్తాం. ఒక 2 ఆర్క్ డ్రా చేసుకొని దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకున్నాను, మధ్యలో ఒక స్ప్లైన్ డ్రా చేసిన. ఆ స్ప్లైన్ వల్ల మనకి ఏం యూస్ అనేది నేను లేటర్ చెప్తాను. ఓకేనా, దీన్ని క్లిక్ చేసుకొని ఆ స్వీప్ అనేది డిలీట్ చేస్తున్నాను. స్వీప్ నెంబర్ 29 డిలీట్ క్లిక్ చేసి ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను 2 ఆర్కులు, ఒక 2 ఎక్స్ట్రూడ్, ఒక స్ప్లైన్ డ్రా చేసినాను. స్వీప్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. స్వీప్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఏం కావాలి మనకి, విత్ 2 ట్యాంజెన్సీ సర్ఫేసెస్ అనేది కావాలా. 2 ట్యాంజెన్సీ సర్ఫేస్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి స్ప్లైన్ అడిగిందా, దీనికోసమే ఆ స్ప్లైన్ అనేది మనం డ్రా చేసి పెట్టుకున్నాం. స్ప్లైన్ క్లిక్ చేస్తాను, ఫస్ట్ ట్యాంజెన్సీ సర్ఫేస్, మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు, ఆ పక్క ఈ పక్క. ఓకేనా, సెకండ్ ట్యాంజెన్సీ సర్ఫేస్, ప్రివ్యూ. ఓకే ఇచ్చినారంటే దాని మీద ఒక ఫ్లాట్నెస్ లాగా క్రియేట్ అయిపోతుంది. మీరు కావాలంటే లైన్ వేసి ఏదో ఎక్స్ట్రూడ్ చేసి చేసుకోవచ్చు, బట్ ఇంత నీట్ ట్యాంజెన్సీ కావాలంటే ఈ స్వీప్ మాత్రమే చేసుకోగలరు. ఓకేనా, కొన్ని దానికి ఎలా యూస్ చేయాలనే చెప్పచ్చు, అన్నిటికి బట్ చెప్పాలంటే కొంచెం కష్టమైన విషయం. ఓకేనా, అది మీ యొక్క ప్రాజెక్ట్ పర్పస్ని బేస్ చేసుకొని దాని యొక్క యూస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 3 గైడ్ కర్వ్స్, ఇక్కడ నుంచి 3 గైడ్స్ అంటే థర్డ్ ఆప్షన్కి వచ్చేసినాం. ఓకేనా, డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్. చూడండి ఇప్పుడు ఇది సర్కిల్స్,
చూడండి స్వీప్ లోపలికి వెళ్తున్నాను. సర్కిల్స్లో ఆప్షన్స్ ఇవన్నీ. ఎక్స్ప్లిసిట్ చూసినాం, లైన్ చూసినాం, ఇప్పుడు సర్కిల్లో ఫస్ట్ ఆప్షన్ 3 గైడ్స్. ఓకేనా, ఇప్పుడు ఇది మనం చూడబోతున్నాం. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇందులో ఉండే స్వీప్ని డిలీట్ చేసుకుంటాను. స్వీప్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి డిలీట్. ఓకే, డిలీట్ ఇచ్చేసి ఇప్పుడు దీనికి ప్రొఫైల్ చూడండి. మనం సెకండ్ ఆప్షన్లో చూసినాం, ఎక్స్ప్లిసిట్లో సెకండ్ ఆప్షన్ సేమ్ అదే స్కెచ్. ఓకేనా, మధ్యలో ఒక లైన్ మాత్రం ఎక్స్ట్రా వేసిండాను, ఆ లైన్ ఒకటి వేసేయండి సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే స్వీప్ లోపలికి వెళ్ళి 3 గైడ్స్, 3 గైడ్స్ అనేది సెలెక్ట్ చేయండి. ఫస్ట్ గైడ్, సెకండ్ గైడ్ అండ్ థర్డ్ గైడ్. ప్రివ్యూ. ఎర్రర్స్ వస్తే క్లోజ్ చేసేయండి అండ్ దెన్ ఓకే ఇచ్చినారంటే మనకు ఆ స్వీప్ అనేది క్రియేట్ అయిపోతుంది. కొంతమందికి డౌట్ రావచ్చు, మనకు ఆ స్ప్లైన్ అనేది ఇంతవరకు ఉంది కదా, బట్ ఇంతవరకు ఎందుకు క్రియేట్ అయిందంటే మనం లైన్ అంతవరకే డ్రా చేసినాం. పైన నుంచి చూడండి ఈ లైన్ ఇంతవరకే ఉంది, సో దట్ మనకి ఆర్క్ అనేది అంత లాంగ్ వరకు రాలేదు ఆ సర్ఫేస్ అనేది. ఓకేనా, నెక్స్ట్ దీన్ని హైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ దీన్ని డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఈ స్వీప్ని డిలీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ ఒక 2 లైన్స్ మాత్రమే డ్రా చేసినాను. దీంట్లో ఉండే స్కెచెస్ అన్ని మీకు ఈజీనే, స్కెచ్ డ్రా చేయడం, స్వీప్ చేయడం. ఓకేనా, ఇప్పుడు స్వీప్ లోపలికి వెళ్తున్నాను. సెకండ్ ఆప్షన్ 2 గైడ్స్ అండ్ రేడియస్. ఓకేనా, ఫస్ట్ గైడ్, సెకండ్ గైడ్ అండ్ దెన్ మీరు రేడియస్ ఎంత ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని ఒక 60 ఇస్తాను. 60 ఇచ్చి ఎంటర్. చూడండి ఆటోమేటిక్గా ఆ స్వీప్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఓకేనా, 2 గైడ్స్ని బేస్ చేసుకొని సర్కిల్ లాగా క్రియేట్ అయిపోయింది. అంటే మనం సర్కిల్ అనే ఆప్షన్లో ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అన్నీ మనకు మ్యాక్సిమం సర్కిల్ లాగానే వస్తూ ఉంటాయి. ఓకేనా, అండ్ దెన్ దీన్ని కూడా హైడ్ చేసుకుంటాను. రైట్ క్లిక్ చేసి హైడ్. ఇక్కడ చూడండి మనకి బ్లాక్ అయిపోయింది కాబట్టి ఆ లైన్ మీద ఇంకోసారి క్లిక్ చేయండి, మైనస్. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి నేను ఏమేమి స్కెచ్ డ్రా చేసినామని చూసాం. ఈ స్వీప్ని డిలీట్ చేసి మీకు అర్థమవుతుంది. జస్ట్ ఆ ఒక సర్ఫేస్ రావడానికి కోసం నేను ఇన్ని ఆప్షన్స్ చేసిండాను. అంటే లైన్, ఆర్కు అవన్నీ చేసిండాను. చూడండి ఒక ఆర్కు, ఒక లైను, పైన ఒక లైన్ ఇది డ్రా చేసుకున్నారంటే మీకు పైన ఒక ఆర్క్ లాగా వచ్చింది చూసినారా, ఈ యాంగిల్లో ఇక్కడ ఒక ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎలా చేయాలని చూస్తాం. దానికోసం నేను స్వీప్ లోపలికి వెళ్తున్నాను. స్వీప్లో థర్డ్ ఆప్షన్ ఇప్పుడు మనం చూసేది థర్డ్ ఆప్షన్ సెంటర్ అండ్ 2 యాంగిల్స్. ఓకేనా, దానికోసం ఇప్పుడు నేనేం చేయాలా, అదేం అడిగింది, సెంటర్ కర్వ్ అడిగింది. సెంటర్ కర్వ్ ఒకటి సెలెక్ట్ చేస్తాం, రెఫరెన్స్ కర్వ్ ఒకటి సెలెక్ట్ చేస్తాం. ఇది సెలెక్ట్ చేసుకుంటాము సెంటర్ కర్వ్గా అండ్ దెన్ రెఫరెన్స్ కర్వ్, సెంటర్ కర్వ్గా ఇది సెలెక్ట్ చేసుకుంటాం, రెఫరెన్స్ కర్వ్గా ఇది సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రివ్యూ చూడండి. నో, ఈ సెంటర్ కర్వ్, రెఫరెన్స్ కర్వ్, ప్రివ్యూ. ఓకేనా, సెంటర్ కర్వ్ దీన్ని, రెఫరెన్స్ కర్వ్ దీన్ని తీసుకుంటే దాన్ని ఈ యాంగిల్ని బేస్ చేసుకొని 45 డిగ్రీస్కి మనకి సర్ఫేస్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, ఓకే అర్థమైందా? జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఒక లైన్ చూసినారా, ఈ లైన్ని క్లిక్ చేసుకోండి. ఈ ఆర్క్ ఎంత అయితే యాంగిల్లో ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇది క్రియేట్ అవుతుంది. ఎంతవరకు క్రియేట్ అవుతుంది అంటే మనం 45 డిగ్రీస్ యాంగిల్ ఇచ్చినాం కాబట్టి 45 డిగ్రీస్ వరకు క్రియేట్ అయింది. ఓకేనా, దీన్ని రైట్ క్లిక్ చేసి హైడ్ ఆర్ షో. నెక్స్ట్ డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్ 3.4 ఇందులో చూస్తాం. స్వీప్ని డిలీట్ చేసుకుంటాను. రైట్ క్లిక్ చేసి డిలీట్ స్వీప్. ఇందులో చూడండి ఒకే ఒక లైన్ మాత్రమే వేస్తున్నాను. అంటే సెంటర్, ఆ లైన్ని సెంటర్గా తీసుకుంటే రేడియస్ ఎంత ఇస్తామో అంత వచ్చేస్తుంది. సింపుల్ ఇది. ఓకేనా, స్వీప్ సెంటర్ అండ్ రేడియస్. సెంటర్ రేడియస్ 60 ఉంది. ప్రివ్యూ. ఓకే, ఆటోమేటిక్గా ఆ సర్కిల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, హైడ్ ఆర్ షో. నెక్స్ట్
రైట్ క్లిక్ చేసి డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇందులో ఇది స్వీప్. ఓకేనా, స్వీప్ రైట్ క్లిక్ చేసి డిలీట్. ఓకే ఇచ్చినారంటే మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ క్రియేట్ అయింది. నేను వేసింది ఈ ఆర్క్ ఒకటి వేసుకొని ఎక్స్ట్రూడ్ చేసినాను, ఇక్కడ ఒక లైన్ ఒకటి వేసినాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని స్వీప్గా ఎలా క్రియేట్ చేయాలనేది చూస్తాం. స్వీప్ అనే ఆప్షన్ లోపలికి వెళ్తున్నాను. సెంటర్ కర్వ్ ఒకటి అడిగింది, సారీ ఇది కాదు, 2 గైడ్స్ అండ్ టాంజెన్సీ సర్ఫేస్. ఓకేనా, లిమిట్ కర్వ్ టాంజెన్సీ ఒకటి అడిగింది, టాంజెన్సీ సర్ఫేస్ లిమిట్ కర్వ్ ఒకటి అడిగింది. ఓకేనా, ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటాను, లిమిట్ కర్వ్ విత్ టాంజెన్సీగా, టాంజెన్సీ సర్ఫేస్ వచ్చి ఇది సెలెక్ట్ చేసుకుంటాను, అండ్ దెన్ లిమిట్ కర్వ్ వచ్చి ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసినారు చూసినారు, ఆ లైన్ని ప్రివ్యూ ఇస్తాం. క్లోజ్. ఎర్రర్స్ ఏదైనా వస్తే క్లోజ్ చేసేది, నో ప్రాబ్లం. ఓకే ఇచ్చినారంటే ఆ కర్వ్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆర్క్ లాగా. ఓకేనా, ఇదే మనకి స్వీప్. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. హైడ్ ఆర్ షో, రైట్ క్లిక్, డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూస్తాం. ఇందులో నేను ఏమేమి చేసిండాను చూడండి. ప్లస్ స్వీప్ డిలీట్. ఓకేనా, ఒక ఆర్క్ వేసుకొని ఎక్స్ట్రూడ్ చేసుకున్నాను, ఒక ప్లేన్ ఆఫ్ సైడ్ చేసుకుని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసి ఉంటాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేయాలో చూస్తాం. స్వీప్ లోపల వెళ్ళి లిమిట్ కర్వ్ విత్ టాంజెన్స్, ఇది కాదు, నెక్స్ట్ ఆప్షన్ 1 గైడ్ అండ్ టాంజెన్సీ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకి ఆప్షన్స్ మారుతుంది. గైడ్ కర్వ్ 1 టాంజెన్సీ సర్ఫేస్ అడిగింది, గైడ్ కర్వ్ అనేసింది కాబట్టి మనం లైన్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్. సర్ఫేస్ టాంజెన్సీ సర్ఫేస్ అడిగింది కాబట్టి ఇది టాంజెన్సీ సర్ఫేస్. ఇప్పుడు ప్రివ్యూ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఆ కర్వ్ షేప్ అనేది టాంజెన్సీగా క్రియేట్ అవుతుంది. మీరు ఎంత ట్రై చేసినా ఇంత టాంజెన్సీతో నీట్గా మీరు క్రియేట్ చేసుకోలేరు. టాంజెన్సీ అంటే ఒకే స్మూత్ కర్వ్ లాగా ఉంటుంది అంతే. ఓకేనా, దీనికోసమే ఈ స్వీప్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని హైడ్ చేసుకుంటున్నాను. హైడ్. దీన్ని రైట్ క్లిక్ చేసి డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూస్తాం. రైట్ క్లిక్ చేసి డిలీట్. ఓకేనా, లిమిట్ కర్వ్ 1 టాంజెన్సీ సర్ఫేస్, ఇది ఎలా చేయాలో చూస్తాం. ఇప్పుడు నేను దీనికి ఏం చేసినాను, ఒక సర్కిల్ వేసి ఒక ఆర్క్ వేసి ఎక్స్ట్రూడ్ చేసినాను అంతే. అక్కడ ఒక ఆర్క్ వేసి ఎక్స్ట్రూడ్ చేసి ఒక లైన్ పక్కన వేసినాను. అవునా, ఇక్కడ ఓన్లీ ఆర్క్ వేసి ఎక్స్ట్రూడ్ మాత్రమే చేసినాను. ఇక్కడ స్వీప్ లోపలికి వెళ్తున్నాను. స్వీప్ లాస్ట్ ఆప్షన్ థర్డ్ రౌండ్లో లిమిట్ కర్వ్ అండ్ టాంజెన్సీ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులో గైడ్ కర్వ్ 1 అండ్ టాంజెన్సీ సర్ఫేస్ అడిగింది. గైడ్ కర్వ్ వచ్చి నేను ఈ ఎడ్జ్నే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, జస్ట్ సెకండ్ ఉంటుంది, కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి. ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి టాంజెన్సీ సర్ఫేస్ క్లిక్ చేసి అట్టే ప్రివ్యూ ఇవ్వండి. గైడ్ కర్వ్ అండ్ టాంజెన్సీ సర్ఫేస్, నో సొల్యూషన్. ఒక సెకండ్ ఉండండి. స్వీప్ ఆప్షన్ మార్చలేదా మనము? ఓకే, అది అక్కడ తప్పు చేసినాం. లిమిట్ కర్వ్ 1 టాంజెన్సీ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు లిమిట్ కర్వ్గా ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేస్తాం, టాంజెన్సీ సర్ఫేస్గా ఇది సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రివ్యూ ఇవ్వండి. క్రియేట్ అయిందా? ఓకే. ఇప్పుడు కింద ఉండేది ఎందుకు పోయేసింది అంటే మనం ఎడ్జ్ ఇక్కడ మాత్రమే క్రియేట్ చేసినాం, అంటే ఎడ్జ్ని ఇక్కడ క్లిక్ చేసినాం కాబట్టి మనకి పైన మాత్రమే వచ్చింది, కింద ఉండేది రాలేదు. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ కావాలంటే డైరెక్షన్ అనేది మనం మార్చుకోవచ్చు. అప్పుడు ఎందుకు రాలేదు సార్ అంటే మనం అక్కడ 1 గైడ్ అండ్ టాంజెన్సీ సర్ఫేస్ పెట్టేసి ఇది లిమిట్ కర్వ్ అండ్ టాంజెన్సీ సర్ఫేస్ ట్రై చేస్తూ ఉన్నాం. ఓకేనా, అక్కడ వచ్చిన మిస్టేక్ జరిగింది, చూసుకోండి అది. ఓకేనా, అండ్ దెన్ దీన్ని హైడ్ చేసుకుంటాం. హైడ్ ఆర్ షో. నెక్స్ట్ దీన్ని రైట్ క్లిక్ చేసి డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను ఇవన్నీ చేసి పెట్టినాను చూసినారా, ఇవన్నీ మా స్టూడెంట్స్ కోసం చేసింది. ఓకేనా, ఈ ఫైల్స్ అన్ని అంటే ఈ క్యాటిఆ ఫైల్ అట్టే మీకు కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. ఇది మీకు అట్టే షేర్ చేశాను.
దీన్ని ఒకసారి నేను ఎలా చేసిందని అనేది ఒకసారి మీరు ట్రయల్ చేసుకునేది కూడా ఈజీగా ఉంటుంది. పీడిఎఫ్ కావాలన్నా నాకు పెట్టండి కమెంట్ సెక్షన్లో, దాని యొక్క లింక్ కూడా పెడతాను. ఓకేనా? ఎందుకు సార్ మేము అడిగితేనే పెడతారా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిన వాళ్ళకి ఒకటి చెప్తాను. అంటే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళకి నాకు ఒక సాటిస్ఫాక్షన్. అంటే ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలనేసి, నా వీడియో ఇంతమందికి యూస్ అయింది, అంటే నా నోట్స్ ఇంతమందికి యూస్ అయింది, నా ఫైల్ ఇంతమందికి యూస్ అయింది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను డైరెక్ట్గా లింక్ పెట్టేశాను అనుకోండి, ఎంతమంది డౌన్లోడ్ చేస్తారో తెలియదు, ఎంతమంది చూస్తారని తెలియదు, ఈ వీడియోని ఎంతమంది ఫుల్గా చూసినారని కూడా నాకు తెలియదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి, 4th ఆప్షన్కి వచ్చేసినాం, 2 గైడ్ కర్వ్. ఓకేనా? ఇన్సేపు చూసింది డిఫరెంట్, ఇప్పుడు చూసా ఉండేది డిఫరెంట్, అంటే 4th ఆప్షన్కి వచ్చినాం. ఓకేనా? ఈ ప్లస్ని క్లిక్ చేసి స్వీప్ అనేది డిలీట్ చేసుకుంటున్నాను. మీరు ఇంకొకటి కూడా ఇక్కడే కూడా మీరు డబుల్ క్లిక్ చేసి నేను ఎలా చేసిండాను అనేది మీరు చూసుకోవచ్చు. ఓకేనా? చూడండి, గైడ్ కర్వ్ 1గా స్కెచ్ 41ని సెలెక్ట్ చేసినాను, టాంజెన్సీ ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసినాను, 60 degrees యాంగిల్ ఇచ్చినాను, లాస్ట్ గైడ్గా ఈ పక్క ఉండే లైన్ని సెలెక్ట్ చేసినాను, దాని టాంజెన్సీగా ప్లేన్ నెంబర్ 10ని సెలెక్ట్ చేసినాను. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాను, ఈ స్వీప్ని డిలీట్ చేసుకుంటున్నాను, డిలీట్. ఓకే, ఇప్పుడు మనం ఏమైతే చెప్పినామో అది ఒకసారి ట్రై చేయండి మీ మైండ్లో మీరే. ఏం చేసినాం, స్వీప్ లోపలికి వెళ్ళినాం. ఓకే, ఏం చేయాలా, 4th ఆప్షన్కి వెళ్ళాలా, అందులో ఫస్ట్ ఆప్షన్ 2 గైడ్స్ అయినా. ఓకే, 2 గైడ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ గైడ్ కర్వ్ 1. ఇప్పుడు టాంజెన్సీ అడిగింది కాబట్టి ఆ ప్లేన్నే సెలెక్ట్ చేయండి, ప్లేన్ నెంబర్ 10 సెలెక్ట్ అయిందా, ఇక్కడ చూడండి ప్లేన్ నెంబర్ 10 సెలెక్ట్ అయింది. నెక్స్ట్ యాంగిల్ ఎంత, ఒక 60 degrees, మన ఇష్టం, అది నో ప్రాబ్లం. కొన్ని ఎక్కువ యాంగిల్ ఇచ్చేసినారంటే కూడా రాదు, కొంచెం మీ మినిమం ఇచ్చుకోండి. ఓకేనా? లాస్ట్ గైడ్ ఇదే కదా, ఇంకొక గైడ్, దానికి టాంజెన్సీ ఏది, ఇదే, దానిపైన ఉండేది ఇచ్చేసి డైరెక్ట్గా ప్రివ్యూ ఇవ్వండి. ఓకేనా? ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా ఆ సర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోతారు. ఓకేనా? ఇలా క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఈ స్వీప్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 గైడ్ కర్వ్స్. హైడ్ ఆర్ షో. ఫస్ట్ దీన్ని హైడ్ చేసాం, డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఇది చూసినారంటే 3 గైడ్స్ని బేస్ చేసుకొని క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఈ స్వీప్ని డిలీట్ చేసినారంటే నా స్కెచ్ ఏమనేసి మీకు అర్థమవుతుంది. చూసినారా, లైన్, ఒక లైన్ 2 3 అంటే 3 గైడ్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేసామంటే స్వీప్ లోపలికి వెళ్తాం, 4th ఆప్షన్లో సెకండ్ వన్ 3 గైడ్ కర్వ్స్, అంటే నాకు 3 గైడ్ కర్వ్స్ ఉంది కదా ఇప్పుడు. ఓకే, గైడ్ కర్వ్ 1 దాని యొక్క టాంజెన్సీ, గైడ్ కర్వ్ 2, గైడ్ కర్వ్ 3 దాని యొక్క టాంజెన్సీ. ఓకేనా? ప్రివ్యూ. ఓకే, ఎర్రర్ వచ్చింది, అంటే గైడ్ కర్వ్ 1 2 ఇలా పోయినాం కదా, అలా కాకుండా ఇలా వస్తాం, మళ్ళీ వస్తాం. చూడండి, స్వీప్, గైడ్ కర్వ్ 1 దాని యొక్క టాంజెన్సీ. ఓకేనా? అప్పుడే గైడ్ కర్వ్ 2 ఇది సెలెక్ట్ చేసినాం కదా, ఇప్పుడు గైడ్ కర్వ్ 2 ఇది సెలెక్ట్ చేస్తాం, అండ్ దెన్ గైడ్ కర్వ్ 3 దాని యొక్క టాంజెన్సీ. ఇప్పుడు ప్రివ్యూ ఇస్తాం. ఓకేనా? క్రియేట్ అయిందా? 3 గైడ్ కర్వ్స్ని బేస్ చేసుకొని టాంజెన్సీ క్రియేట్ చేసుకొని. ఓకే, ఓకేనా? ఇంతవరకు 4.2 వరకు అయింది. నెక్స్ట్ 4.3. ఓకే, ఇంకొకటి చేస్తాం, 4 గైడ్ కర్వ్స్ 5 గైడ్ కర్వ్స్ మీకే వర్క్ ఇస్తున్నాను. ఓకేనా? మీరు దీన్ని నీట్గా చేసి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను, గ్రూప్ యొక్క లింక్ అనేది, ఆ గ్రూప్లో మీరు షేర్ చేయండి. 4 గైడ్ కర్వ్స్ 5 గైడ్ కర్వ్స్. ఓకేనా? ఎంత మాత్రం మీరు నేర్చుకున్నారు అనేది మీకే తెలుస్తుంది. ఓకేనా? దాని యొక్క స్కెచ్ కావాలంటే 4 గైడ్ కర్వ్స్కి నేను స్కెచ్ చూపిస్తాను. చూడండి, 3 గైడ్ కర్వ్స్ హైడ్ చేసుకుంటాను. చూడండి, ఇలా వస్తుంది స్కెచ్ మీకు లైన్గా. 4 గైడ్ కర్వ్స్ ఉండాల.
ఇదే ఒక గైడ్ కర్వ్గా తీసుకోండి. ఈ ఎడ్జ్ని 2, 3, 4 దీన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి నాకు వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ గ్రూప్కి షేర్ చేయండి. ఎంత మాత్రం ఇది నేర్చుకున్నారనేది మీకు ఐడియా వస్తుంది. అది కాకుండా మీరు షేర్ చేసేది క్యాట్ గురించి షేర్ చేసేది చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది. నియర్లీ 20 మెంబర్స్ ఐ థింక్ ఉంటారు గ్రూప్లో. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వచ్చి జాయిన్ అవ్వండి. అండ్ దెన్ మీతో ఒక 2 minutes డిస్కస్ చేయాలా. ఏమంటే ఆల్రెడీ క్రియో 6.0 ఇన్స్టలేషన్ వీడియో నుంచి టాప్ టు బాటమ్ పిన్ టు పిన్ నీట్గా తెలుగులో ఫస్ట్ టైం యూట్యూబ్లో 5 hours వీడియో అనేది అప్లోడ్ చేసిండాం. ఓకేనా? అది చూడకపోతే వెళ్ళి క్రియో ఈజీగా నేర్చుకోవచ్చు, మీరు వెళ్ళి చూడండి. ఓకేనా? ఇంకొకటి ఏమంటే ఇన్స్టలేషన్ వీడియో అనేది సపరేట్గా ఉంది, క్రియో 5 hours వీడియో అనేది సపరేట్గా ఉంది. ఓకేనా? ఆ 5 hours వీడియో మీరు చూడకపోతే వెళ్ళి చూడండి, ఈజీగా క్రియో అనేది మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? చాలా మందికి ఉండే డౌట్ అయితే ఏమంటే నేను ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలా అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మీరు క్లియర్ చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో యొక్క లింక్ ఇస్తాను. ఓకేనా? నేను డైరెక్ట్గా మాట్లాడింటాను. అంటే వాట్ ఈస్ మెకానికల్ అనే పేరుతో వస్తుంది. టైటిల్ వచ్చి వాట్ ఈస్ మెకానికల్ ? ఇచ్చేసి దాని గురించి నేను డిస్కస్ చేసి ఉంటాను. ఆ వీడియో అనేది చూడండి. డ్రాఫ్టింగ్ అంటే ఏమి, డ్రాయింగ్ అంటే ఏమి, డిజైనింగ్, మోడలింగ్, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ దాంతో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఏ సాఫ్ట్వేర్ తీసుకోవాలా, ఏ సాఫ్ట్వేర్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఆ వీడియో మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. చూసేసి వచ్చి మళ్ళీ ఏదైనా డౌట్స్ వస్తే వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి, దానికి నేను మీకు రెస్పాండ్ అవుతాను. ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. ఒక 2 to 3 times దీన్నే ప్రాక్టీస్ చేయండి. మీకు నా నోట్స్ యొక్క PDF కావాలన్నా, క్యాటియా ఫైల్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి, మీకు దాన్ని నేను షేర్ చేస్తాను. దాన్ని యూస్ చేసుకొని మీరు ఇంకొంచెం ఈజీగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్యాట్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. వాట్సాప్ గ్రూప్లో ఉండే వాళ్ళకు కూడా తెలిసింది మీతో షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాట్ లవ్ తెలుగు. మీ దుర్గా పవన్.